మా థాట్స్‌ని మేము ఎక్స్‌ప్రెస్ చేసుకునే విధంగా మీరే దీవించి ఆశీర్వదించమని, సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. థ్యాంక్ యూ గ్రేస్. హ్మ్. మోర్ నాట్ లైక్ సో ఫార్మల్, బట్ పద్ధతిగానే చేద్దాం గానీ మరీ ఫార్మల్‌గా గాదు. సో, ఎవ్రీవన్ ఈస్ ఫ్రీ టు ఎక్స్‌ప్రెస్. నేను చెప్పేదేంటంటే, బైబిల్ అనేది కంపల్సరీ పెట్టుకోండి దగ్గర. అండ్ మోర్ ఓవర్ ఒక బుక్ పెట్టుకుంటే బావుంటదని నా ఉద్దేశం. ఓకే. హ్మ్. బిఫోర్ వి స్టార్ట్ స్పీకింగ్ సంథింగ్. సో, ముఖ్య ఉద్దేశం చెప్తాను లాగ్ అవ్వకుండా. నార్మల్‌గా చదివితే కొన్ని విషయాలు మనకి ఒక కోణంలోనే అర్థమవుతాయి. అన్ని పరిస్థితులు అర్థం కావు. సో, నలుగురం డిస్కస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఇన్ ద స్క్రిప్చర్ తెలుసుకోవడం కోసం అండ్ అలాగే దేవుడు దాచి ఉంచిన ఇంకా గొప్ప విషయాలను ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం స్టార్ట్ చేస్తాం. అది మెయిన్ ఎయిమ్. సో, స్క్రిప్చర్‌ని బాగా అర్థం చేసుకోవడం మెయిన్ ఎయిమ్. అండ్ జాన్‌తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఒకసారి మన మీట్‌లో ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు. ప్యారలల్‌గా మనం జాన్ కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే సువార్తతో ప్రారంభిద్దాం. సో, మంచిగా ఉంటదని నా ఉద్దేశం. సో, ఈ 2 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకెవరన్నా స్టార్ట్ చేసి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఫాస్ట్‌గా. ఆ! ఓకే. సో, నేనే ఒక చిన్న హింట్ ఇస్తాను. సో, ఏంటంటే 4 గాస్పెల్స్ ఉంటాయి. అంటే 4 డైమెన్షన్స్ ఆఫ్ ది గాస్పెల్. ఒకటి మాథ్యూది నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను. ద ప్రైమరీ రిగార్డ్ చేస్తారు. ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్‌ని మాథ్యూని ద ఫోర్‌మోస్ట్ ముందు రాయబడిన గాస్పెల్‌గా నరేట్ చేసుకుంటారు. అండ్ లూకా సువార్త మాత్రం మొత్తం అన్ని స్టోరీస్‌ని కలిపి ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ మార్క్ వచ్చేసి ఒక షార్ట్ నరేటివ్. ఇలా ఒక్కొక్క సువార్తకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. జాన్‌ది వచ్చేసేటప్పటికి ఏంటంటే ఈయన అందరికన్నా లాస్ట్‌లో రాసినట్టుగా అనిపిస్తది. అండ్ డైరెక్ట్‌గా మర్మాన్ని బోధించే అవకాశాన్ని ఆ వ్యూని ఇస్తాడు. అంటే యేసయ్యని ఏ కోణంలో చూడాలో ఆ కోణాన్ని పరిచయం చేసే సువార్తగా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. సో, మనకి చాలా ఫేమస్ ఫ్రేజెస్ అన్నీ కూడా జాన్ గాస్పెల్‌లో కనబడతాయి. సో, జాన్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇది. సో, ఎవరైనా తెలుగు ఆర్ ఇంగ్లీష్ అలా ఎవరన్నా ఉంటే గనక ఆహ్, ఏ ఎవరు కంఫర్టబుల్ అయితే వాళ్ళు ఒకసారి ఆహ్, కొంచెం చదువుతా వెళ్ళండి. ఒకవేళ ఇన్‌ఫాక్ట్ ఎవరికన్నా ఇక్కడ స్టాప్ చేస్తే మంచిది అనిపిస్తే అక్కడ ఒకళ్ళు చదువుకుంటూ వెళ్ళండి ఒకసారి మొత్తం ఫస్ట్ నుంచి. చదవనా? చదువు. మొత్తం అధ్యాయమా? నేను చదువుతాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. కొన్ని షాప్. సో, 1-5 అధ్యాయాలు మనం ఒక డిఫరెంట్ డైమెన్షన్స్‌లో చూద్దాం. సో, జాన్ ది ఎవాంజలిస్ట్ అంటే సువార్తికుడైన యోహాను ఏ కోణంలో రాస్తాడో ముందుగా మనం మాట్లాడుకుందాం. సో, ఆయన చాలా డిఫరెంట్ స్టార్టింగ్ అనమాట. ఆదియందు అంటే ఆది కాండంలో ఏవైతే బిగినింగ్ ఉంటదో దాన్ని పోలి రాస్తాడు. ఆదియందు ఏంటంటే దేవుని వాక్యం ఏమనుంది తెలుగులో? ఆదియందు వాక్యము. వాక్యముండును. దేవుని వాక్యముండును అని పర్సానిఫికేషన్ చేస్తాడనమాట. అంటే వర్డ్‌ని వ్యక్తిపరంగా రూపొందించే ప్రయత్నం చేస్తాడు. అది దేవుని యందుండును. వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి పరిచయం చేస్తూ ఈ వాక్యం అనేది అంటే దేవుని మాట. ఈ వాక్యం అనేది ముందు నుంచి ఉంది. దేవుడు ఈ వాక్యము ద్వారానే సమస్తము క్రియేట్ చేశాడు. అండ్ ఈ జీవమునకు సోర్స్ అయి ఉంది ఈ వాక్యము. అండ్ ఈ వాక్యమే చీకటిలోకి వెలుగును తెచ్చింది అని పరిచయం చేశాడు. ఫస్ట్ ఫస్ట్ వాక్యాన్ని పరిచయం చేశాడు. ఓకేనా? వాక్యము ముందు నుంచి ఉంది. దేవునితో ఉంది.
దాని ద్వారానే సమస్తము క్రియేట్ చేయబడ్డాయి. అది లోకానికి వెలుగును తీసుకొని రాబడింది అని చెప్పి ముందు వాక్యం గురించి, దేవుని వాక్యం గురించి పరిచయం చేశాడు. తర్వాత సిక్స్త్ నుంచి ఇలా లేట్ అవుతుంది. నేను ఐ మీన్ చదవమన్నప్పుడు చదువుదును. సో, ఏంటంటే సిక్స్త్ నుంచి ఎలా ఉంటదంటే, ఒక మెసెంజర్ జాన్ అనేది దేవుడు పంపించాడు. గాడ్ సెంట్ హిస్ మెసెంజర్. అంటే అక్కడ వెలుగు గురించి, ఏ వెలుగు? పైన 4లో చెప్పబడిన ఆ వెలుగు గురించి. వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు, అలాగే అందరిని మార్చడానికి సాక్షిగా పంపబడ్డాడు. ఎవడు? బాప్తిసం ఇచ్చిన యోహాను. అయితే ఈయన మాత్రం వెలుగు కాదు అని క్లియర్‌గా 8వ వచనంలో చెప్పింది. కానీ ద రియల్ లైట్ ఆయన తర్వాత వస్తది అని చెప్పేసి ఉంది. సో, ఏంటంటే ఇక్కడ షార్ట్‌గా చెప్పాలనుకుంటే ఇక్కడ ఈ వాక్యం అనేది దేవుడు అంటే ప్రపంచ నియమాలన్నీ కూడా ఈ వాక్కు ద్వారానే జరిగాయి. ఈ వాక్ అనేది వెలుగైంది. జాన్ మాత్రం కాదు. కానీ ఆయన తర్వాత వచ్చేవారు ఎవరో అని ఒక ఇంట్రడక్షన్ ఇస్తూ, కానీ ఆయన తన స్వదేశానికొచ్చినప్పుడు ఎవ్వరూ ఆయన్ని రిసీవ్ చేసుకోలేదు. ఆహ్, కానీ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఆయన తన చిల్డ్రన్ అయ్యే రైట్ ఇచ్చాడు అని చెప్పి మనం ఏదైతే మొత్తం బైబిల్‌లో ఏవైతే సువార్త గురించి ఉంటదో అవంతా యోహాను ముందే పరిచయం చేసాడు. మొదటి నుంచి 15లోనే పరిచయం చేశాడు. ఇంక ఈ వాక్యము ఎవరో మాత్రం 14లో చాలా హైలైటెడ్ వచనం ఉంటది చూడండి. ఈ వాక్యము శరీర ఏదో ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. సో, ఇక్కడ ఏంటంటే ఫైనల్లీ రివీల్ చేసేస్తాడు. ఏంటంటే ఈ వాక్యం ఎవరో కాదు. తన స్వయాన హ్యూమన్ బీయింగ్‌గా ఫుల్ ఆఫ్ గ్రేస్ మనల్ని గ్రేస్‌తో చూస్తూ మన కోసం తిరిగి వచ్చిన యేసయ్య అని చెప్పేసి పూర్తిగా చెప్పేస్తాడన్నమాట. జాన్ అనేది అక్కడ పరిచయం చేసేస్తాడు. సో, ఇక్కడి వరకు మీరేమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. ఫైన్. ఎవరేం యాడ్ చేయరా? అందరూ మాట్లాడదాం అనుకున్నాం కదా! సో, ఏంటంటే నేను కంటిన్యూ చేస్తాను. ఎవరైనా దయచేసి హ్యాండ్ రైజ్ చేసి మీ వ్యూని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లేదంటే ఇది మన మీట్‌కి దీనికి డిఫరెన్స్ ఉండదు. సో, ఏంటంటే ఇంకా జాన్ ప్రైమరీగా జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి చెప్తున్నాను. ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ఏం చేస్తాడంటే తల మొత్తుకొని చెప్తాడనమాట. నేను వెలుగునైతే కాదు. ఆహ్, నేను మాత్రం సాక్ష్యం ఇచ్చడానికి మాత్రం వచ్చాను. ఆయన నాకంటే ముందున్నారు అని చెప్తాడు చూడండి 15లో. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయనను. నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాడు. నాకంటే ముందు ఉన్నారంట. ఎవరు? మెస్సీయని గూర్చి ఆయన సాక్ష్యం ఇస్తూ అండ్ అలాగే కృపా సత్య సంపూర్ణులు మొత్తం ఫుల్ ఆఫ్ గ్రేస్ మొత్తం గూడా ఆయన ద్వారానే వచ్చాయి. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది గానీ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ అని జెప్పేసి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం హైలైట్ చేయాల్సింది ఏంటంటే 1:18 ఒకటో ఒకటో అధ్యాయము 18వ వచనం ఏమని చెప్పారు? ఎవడనూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అదేంటి? ఎవరునూ తండ్రిని చూడలేదంటే మరి మోషే చూసిందెవరిని? అబ్రహాము చూసిందెవరిని? యాకోబు చూసిందెవరిని? అబ్రహాముతో స్వయాన వచ్చి మిత్రుడిగా పక్కన ప్రత్యక్షమై మరీ మాట్లాడతాడు దేవుడు. మోషే ఏమో ముఖాముఖిగా చూసిన వాడు అని సాక్ష్యం పొందుతాడు. మరి అక్కడేమో అలా మాట్లాడితే ఇక్కడేమో ఎవరు ఎవరు దేవుని చూడలేదంటే మరి చూసిందెవరిని? తండ్రిని చూడకపోతే మరి అప్పుడు యేసయ్య లేరు కదా! ఎవరిని చూసినట్టు? అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే తండ్రిని అయితే ఎవరూ చూడలేదు గానీ, తన అద్వితీయ కుమారుడే తండ్రి రొమ్మ నుండి ఆయన్ని బయలుపరిచిన అంటే తండ్రిని బయలుపరిచే విధంగా కుమారుడు అక్కడ వాడబడ్డాడు. అంటే చాలామంది పాస్టర్‌లు ఏమంటారంటే, అందరూ చూసింది కుమారుడైన దేవుడినే.
ప్రత్యక్షమైంది కుమారుడైన దేవుడే అని చెప్పి ఉంటదనమాట. సో ఏంటంటే జీసస్ క్రైస్ట్ సీన్‌లోకి లేదంటే జీసస్ క్రైస్ట్ పిక్చర్‌లోకి న్యూ టెస్టమెంట్‌లో రాలేదు. న్యూ టెస్టమెంట్‌లో రాలేదు. ఆయన ఫస్ట్ నుంచే ఉన్నాడు. ఎంత ఫస్ట్ నుంచి అంటే క్రియేషన్ అన్నిటికన్నా ఫస్ట్ నుంచి ఉన్నాడు. బిఫోర్ ఇన్ ద బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ కన్నా బిగినింగ్‌లోనే ఆయన ఉన్నారు. క్రియేటెడ్ థింగ్స్ అన్నీ తండ్రి అయిన దేవుడు చేశాడని ఉందా బైబిల్‌లో? తండ్రి అయిన దేవుడు సృష్టిని చేశాడా? కుమారుడైన దేవుడు సృష్టిని చేశాడా? కనీసం ఆన్సర్స్ అన్నా చెప్పండి. యు ఆర్ మేకింగ్ ఇట్ ఎ ట్రెడిషనల్ మీట్. కామన్ సెన్స్ కదా! సృష్టి అంతా తండ్రి అయిన దేవుడు చేశాడు. తండ్రి అయిన దేవుని చేశాడు. ఓకే. వన్ ఆన్సర్. అందరూ అదే అనుకుంటున్నారా తండ్రి అయిన దేవుడు చేశాడని? సరే. తండ్రి అయిన దేవుడు చేశాడు అని అనుకోవడంలో మనకు తప్పేం లేదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌లో యేసయ్యని కొత్త నిబంధనలో పరిచయం చేశారు కాబట్టి. అయితే హెబ్రీయులకి రాసిన పత్రికలో సమస్త ప్రపంచములను ఆయన ద్వారా ఎవరి ద్వారా? కుమారుడు ద్వారా నిర్మించును. కుమారుడు నిర్మించును అని క్లియర్‌గా ఉంటది. అండ్ అలాగే కొలస్సీలకు రాసిన వాటిల్లోని అన్నిటిలో కుమారుడైన దేవుడు సృష్టిని చేసినట్టుగా కనిపిస్తది. మనకు తెలిసిన యేసయ్య న్యూ టెస్టమెంట్ వరకు కనిపించలే. మరి కొత్తగా ఈరోజు యేసయ్య సృష్టిని చేశారంటున్నారేంటి? ఎవ్వరూ తండ్రిని చూడలేదు అంటున్నారేంటి? మరి ఆదాము, అవ్వ ఎవరితో నడిచారు? మీరు చెప్పండి. ఆదాము, అవ్వ ప్రతిరోజు సాయంత్రం ఆయనొచ్చి వాళ్ళతో సమయాన్ని గడిపి వెళ్ళేవాడు కదా! మరి తండ్రి అయిన దేవుడిని ఎవరూ చూడలేదంటే మరి ఆదాము కూడా చూసింది ఎవరిని? ఇక్కడ చూడండి క్లియర్‌గా ఏం చెప్తారంటే బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్ అని చెప్తారు. అంటే అబ్రహాము కంటా ముందున్నవాడు, మోషే కంటా ముందున్నవాడు, అన్నిటికన్నా ముందు ఇన్ ద బిగినింగ్ కన్నా ఉన్నవాడు. అంటే దేవుడు అంటే తండ్రి ఎలా అక్కడ ఉంటారంటే సమీపించరాని తేజస్సులో ఉంటాడు తండ్రి. అంటే యూ కెనాట్ ఎంటర్. అంటే ఎంటర్ కాదు కదా! కనీసం 100 అడుగుల దూరంలో నుంచొనే అంత కూడా కాదు. అంత బ్రైట్‌నెస్. కిలో కిలో వాట్స్ కన్నా చాలా చాలా బ్రైట్‌నెస్ అన్నమాట. పౌలు గారు ఆ విషయాన్ని తెస్సలోనిక రాసిన పత్రికలో చెప్తారు. సమీపించరాని తేజస్సులో ఉంటాడు తండ్రి. అంత తేజస్సుకి మనం రీచ్ అవ్వలేం కాబట్టి తన మహిమను తగ్గించుకొని కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. అంటే అక్కడ కూడా కుమారుడు స్థానంలో రాకుండా తండ్రి చెంతనుంటూ తండ్రిని బయలుపరుస్తూ భక్తులతో ఆనాటి ద్వారా మాట్లాడాడు. అందుకే కాన్ఫిడెంట్‌గా యేసయ్య అబ్రహాము కన్నా ముందున్నానని చెప్పాడు. అబ్రహాము నన్ను చూసి సంతోషించాడని చెప్పాడు. సో, ఇక్కడ ఒక చిన్న ఫస్ట్ చాప్టర్‌లోనే మనకు తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌లో మనం ఎప్పుడూ ఆలోచించలేని విధానం మనకు కనిపిస్తూ ఉంటది. ఇక్కడ చూడండి. ఇక్కడ కొంచెం సేపుంటే ఫరిసాయలొస్తారు. ఫరిసాయలొచ్చి వాళ్ళేం చెప్తారంటే, నువ్వు ఎవడి అధికారం ద్వారా చేత్తన్నావు ఇయన్నీ? ఆ! మమ్మల్ని అడిగావా నువ్వు? నువ్వు మెస్సయ్యవా అని అంటారు. నేను మెస్సయ్యని కాదు. నువ్వు ప్రవక్తవా అంటే నేను ప్రవక్తని కాదు. నువ్వు ఏలియావా అంటే నేను ఏలియాని కాదంటాడు. నువ్వు ఏలియావు కాదు, ప్రవక్తవు కాదు, మెస్సయ్య కాదు. మరి ఎవరో చెప్పు. మమ్మల్ని పంపారు కదా ఎవరో ఒకళ్ళు. వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోవాలి కదా! అంటే అప్పుడు జాన్ ద బాప్టిస్ట్ ఏం చెప్తారంటే, అరణ్యంలోంచి ఒక వాయిస్ వెలుగెత్తుతది. యెషయా ప్రవక్త ఒక ప్రవచనం చెప్తారు. ఏంటంటే మెస్సయ్య వచ్చే ముందు మెస్సయ్యకు మార్గము సరళము చేయడానికి ఒకరిని పంపిస్తాడు దేవుడు. అతను ఏలియా యొక్క శక్తి ద్వారా వస్తాడు అని మీకా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం అనేది ఉంటది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య కన్నా ముందు ఏలియా వస్తాడు, ఏలియానే వస్తాడు అని అనుకుంటూ ఉండేవారు. కానీ ఆ వాక్య అర్థాన్ని గాని, ఆ ప్రవచన అర్థం గాని ఏలియా వస్తాడని గాదు. ఏలియా శక్తి ద్వారా వస్తాడని అర్థం. సో, వీళ్ళు అడుగుతున్నారు. "నువ్వు ఏలియానా? నువ్వు మెస్సయ్యా? నువ్వు ప్రవక్తవా?" అన్నారు. నేను 3 గాదు. మరి నువ్వు 3 గాదన్నప్పుడు ఏ అధికారంతో నువ్వు బాప్తిసం చేస్తున్నావు నువ్వు? అని అడిగితే అప్పుడు యోహాను 26లో మళ్ళీ సాక్ష్యం ఇస్తాడు. ఏంటంటే, నేను ఓన్లీ వాటర్ ద్వారా, ఓన్లీ ఎవరైతే పశ్చాత్తాపపడ్డారో వాళ్ళకే ఇస్తున్నాను. కానీ నా తర్వాతొచ్చిన వ్యక్తి మాత్రం ఎవ్వరి చెప్పులు కానీ కనీసం నేను విప్పడానికైతే నేను అర్హుడిని కాదో ఆయన మాత్రం మీకు ఆహ్, నా తర్వాతొస్తారాయన. ఆయన నాకంటే గొప్పవారు అని చెప్తూ ఉంటారు. ఇది ఒకరోజు జరుగుతది. అండ్ ఇది జరిగిన తర్వాత
బాప్తిజం ఇచ్చే యోహాను అక్కడ ఉన్న ప్రజలందరికీ బాప్తిజం ఇచ్చినప్పుడు యేసయ్య ఆయన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ చూడండి మనకందరికీ బాగా తెలుసు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇవన్నీ కామన్. అలా చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత చూడండి అప్పుడు మళ్ళీ యేసయ్యని చూడగానే చెప్తారు. అదిగో ఇదిగో నేను ప్రతిసారి చెప్తానే మీకు నా వెనక ఎవరు వస్తారు, నా వెనక ఎవరు వస్తారు అని చెప్పి ఇదిగో ఈయనే చూడండి లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అండ్ ఐ డిడ్ నాట్ నో హూ హీ వుడ్ బి. చూడండి 31 ఏముంది తెలుగులో ఒకసారి చదివి నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. చూసారా? అసలు జాన్ ద బ్యాప్టిస్ట్‌కి దేవుడు తనకు అప్పచెప్పిన పని మాత్రం గుర్తుంది. నేను ఆయనకన్నా ముందొస్తున్నాను. నేను ఆయన్నయితే కాదు. కానీ ఆయనకి నేను వే చెయ్యాలి అని తన మైండ్‌లో ఫిక్స్‌డ్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికే 3 సార్లు తను సాక్ష్యం ఇచ్చాడు. ఇది మూడో సాక్ష్యం. ఏం చెప్తున్నాడంటే, అతను ఎవరో కూడా నాకు మంచి క్లారిటీ లేదు. అతను ఏ విధంగా మారతాడో కూడా నాకు క్లారిటీ లేదు ఇప్పటి వరకు. కానీ నేను ఆయన కొరకు బాప్తిసం ఇస్తూ వచ్చాను. చూడండి మనకు ఇప్పటి వరకు జాన్ ద బ్యాప్టిస్ట్‌కి తెలుసో లేదో సరిగ్గా తెలీదు. అండ్ 32లో ఏం చెప్తాడంటే, అప్పుడు దేవుడు నాకు చెప్పాడు. ఏమని? ఒక ఆత్మ పావురం వలె పరలోక రాజ్యం నుంచి దిగి ఆయన మీద ఉంటది. అప్పుడు నాకు ఆయన నేను నిశ్చయించుకున్న వాడు వ్యక్తినని దేవుడు నాతో ఆత్మ ద్వారా చెప్పడంతో, నేను ఆ సాక్ష్యాన్ని నేను పొందాను అని చెప్పేసి 32 నుంచి ఆ కింద 34 వరకు చెప్తారనమాట. చూడు 33లో ఏంటంటే నాకు నిజంగానే తెలీదు. ఆయనే ఈయనని. కానీ దేవుడు నాకు బాప్తిజం ఇమ్మని చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యం నాకు చెప్పారు. అది నేను చూసాను. కాబట్టి ఇలా జరిగిందని చెప్పి 3, 4 సాక్ష్యం ఇవ్వడం చూస్తాం. సో, ఇక్కడ మనకు గొప్పగా కనిపించేదేంటంటే వినీత ఆల్రెడీ ఫస్ట్ టైమ్ చెప్పేసింది కాబట్టి మీకు చాలా బోర్ కొడుతదిది. సో, ఏంటంటే ఇది చాలా దేవుడిని పరిచయం చేసే కోణం. సువార్త మొట్టమొదట 4లో 3 జాన్ ద బ్యాప్టిస్ట్ నుంచే స్టార్ట్ అవ్వడం చూస్తాం ఎక్కువగా. అంటే లూకా గారు కొంచెం జననం నుంచి స్టార్ట్ చేస్తారు గానీ, ఎందుకు బాప్తిజం ఇచ్చే యోహాను ప్రాధాన్యత ఏంటి? మనకి చూడండి దేవుడు మనల్ని ప్రేమించి కృపతో గ్రేస్ ఈస్ వెరీ మెయిన్ ఇన్ గాస్పెల్. మనం పరిచయం చేయాల్సింది గ్రేస్. సో, దాంతో ఆయన వస్తున్నాడు. మనకి వచ్చి ఆయన మీ పాపాలను రిపెంట్ అవ్వండి అని చెప్పి డైరెక్ట్‌గా ఆయన చెప్పే విధానం కానీ ఆయన కోసం సిద్ధపరచడానికి జాన్ ద బ్యాప్టిస్ట్‌ని ఆయన పంపించడం జరిగింది. సో, జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్‌గా ఎళ్ళే కొలది మనకి చాలా జాన్‌తో రిలేట్ అవుతాయి. ఇక్కడ వరకు ఆల్‌మోస్ట్ ఆల్ డిసైపుల్స్‌ని పిలిచే ముందు వరకు వచ్చాం. ఇక్కడ వరకు మీకు యాడ్ చేయడానికి ఏదో ఒక పాయింట్ ఉంటది. కొత్త వ్యూ చదివే ఉంటారు. చాలా సార్లు చదివే ఉంటారు. సో, మాట్లాడండి అట్‌లీస్ట్. ఎందుకంటే ఇది మీట్ అయిపోతుంది ఇప్పటికే. నేనొక్కడినే మాట్లాడను. సూర్యుని పడుతుందని చూస్తా ఉన్నాను. ఓకే. రవికాంత్ వర్స్ 14 ఒకసారి చూస్తావా? కమ్ అగైన్ మళ్ళీ చెప్పు. నాకు వినిపించిన నంబరు? Verse 14. 14. The law was given by the Moses, but the grace and truth came through Jesus Christ. 17ఆ? అంటే 14. ఓకే. చెప్పు. Okay. The law was given by the Moses, but the grace and truth came through Jesus Christ. 17 అంటే తెలిసింది. గ్రేస్ ట్రూత్ అనేది జీసస్ క్రైస్ట్ రాకముందు లేదా? సో, చాలా గుడ్ క్వెషన్. సో, నువ్వు చెప్పింది 17లో ఉన్నట్టుంది. 14 కాదా? 17. నేను నోట్ చేసుకోవడం రాంగ్. ఇట్స్ ఓకే. ఫైన్. ఎందుకంటే
గ్రేస్ ఓకే. అండ్ ట్రూ సారీ. ఆ! 14లో హ్మ్. కూడా చెప్తాడు కాబట్టి ఇట్స్ ఓకే. నువ్వు అడిగింది గుడ్ క్వెషన్. ఏంటంటే దా 14లో మనకి ఈ వాక్యము సంపూర్ణంగా హ్యూమన్ బీయింగ్ అయ్యి కృపా సత్య సంపూర్ణతో మనతో నివసించడానికి దిగి వచ్చిన అని ఉంటది. చూడు హ్మ్. ఇది పట్టుకో. అండ్ అలాగే నువ్వు చెప్పిన పాయింట్ గుర్తు చేసుకో. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉండేవారంటే చాలా కఠినంగా ఉండేదన్నమాట వాళ్ళ నియమాలు. ఇప్పుడులా మనకి మనం ప్రేయర్ చేసుకోవాలంటే గమ్మున అలా మోకాళ్ళేసుకొని చేసేసుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ వెంటనే హ్మ్. లేచిపోయి చేసుకుంటాం. వాళ్ళకలా ఉండేది కాదు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేయాలి. వాళ్ళు పుట్టిన 8వ రోజు నుంచి కఠినమైన నిబంధనలో బతుకుతారాళ్ళు. చాలా రిస్ట్రిక్షన్స్ అన్నమాట. చాలా ఆజ్ఞలుండేవి. తింటున్నప్పుడు ఒక హ్మ్. ఆజ్ఞ ఉండేది. పడుకున్నప్పుడు ఒక ఆజ్ఞ ఉండేది. ఏమంటారు శుభ్రపరుచుకునేటప్పుడు ఒక ఆజ్ఞ ఉండేది. పిల్లలు పుడితే ఒక ఆజ్ఞ, పెళ్లి చేసుకుంటే ఒక అది చాలా నియమ నిబంధనలతో ఉండేవాళ్ళు. స్తుతించేటప్పుడు కూడా ఆజ్ఞలుండేవి. వాళ్ళేంటంటే చాలా కష్టం. ఇశ్రాయేలు ప్రజలకు ఆ కాలంలో బతకడం. అక్కడ ఏంటంటే దేవుడు ఫ్లెక్సిబిలిటీ అనేది చూపియలేదు. ధర్మశాస్త్రంలో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా రేర్. ఇప్పుడు తప్పు చేశామనుకో దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఒక మరణానికైనా. అంటే ఏంటంటే, పాపం అనేది చాలా కఠినమైన చర్యలో కనిపించేది. ఇప్పుడు చూడు, అప్పుడు ఉదాహరణ ఏంటంటే, ఎవరైనా వ్యభిచారం చేస్తూ కనబడితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాల్సిందే. యెహోవా దేవునికి దూషించుతూ కనపడితే రాళ్ళతో కొట్టి చంపేయాల్సిందే. సో, ఏంటంటే, ఒక పాపము చేస్తే చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది పరిస్థితి అప్పుడు. అలాంటిది అంటే ధర్మశాస్త్రం వేస్టా రవికాంత్ అంటే కాదు. అది ఇచ్చింది కూడా దేవుడే. అది పవిత్రమైనదే. కానీ, దేవుడు ఆ కాల ప్రజల్ని స్ట్రిక్ట్‌గా ఉంచడానికి ఆ పద్ధతుల్లో నేర్పించాడు. ఇశ్రాయేలు ప్రజలు అదే పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఎవరన్నా దొరికితే నియమ ప్రకారం మోషే ధర్మశాస్త్రం ప్రకారం అలా చేసేవారు. ఇప్పుడు కానీ యేసయ్య ఏ పర్పస్ మీదొచ్చాడు? మనల్నందరిని రక్షించుకోవడానికి. ఎంతో నీచాతి నీచమైన మనం కూడా మన జీవితంలో ఎన్నో రకాలైన వ్యభిచారంలో ఉన్న మనల్ని కూడా రక్షించడానికొచ్చాడు. అది కేవలం మన అర్హత కాదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం రాళ్ళతో కొట్టి చంపబడాలి. మరిప్పుడు అదే ధర్మశాస్త్రం ఉందనుకో దేవుడొచ్చి నా పాపాలను ఐ మీన్ దేవుడొచ్చి అదే ధర్మశాస్త్ర నియమాన్ని కంటిన్యూ చేస్తే, మనందరం అదే ధర్మశాస్త్రం చెప్పిన రూల్ ప్రకారం మనం పనిష్మెంట్ అనుభవించాల్సొస్తాం. సో, ఆయన పర్పస్ అది కాదు. ఆయన పర్పసే ప్రేమ. అందుకే కదా! మనం ఎంత పాపం చేసినా ఆయన దగ్గర తీసుకుంటాడని ఎందుకంటున్నాం? ఎందుకంటే, ఆయన గ్రేస్ అది. అదేంటి కృప. అందుకే మనకి ఈ పాట కూడా ఉంటది కదా! అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. అంటే గ్రేస్ అండ్ ట్రూత్. అంటే అసలు నిజమే ఇది దేవుని ప్రణాళికే ఇది. సో, ట్రూత్ అండ్ గ్రేస్ ముందు నుంచి ఉన్నాయి. కానీ ధర్మశాస్త్ర నియమంలో అవి అంత అప్లికేబుల్ కాదు. సో, ధర్మశాస్త్ర నియమం కాదు. నా ప్రజలను నేనే రక్షించుకుంటాను. ప్రాణం పెట్టి రక్షించుకుంటాను అని ఆయన కృపను తీసుకొచ్చాడు. గ్రేస్‌ని తీసుకొచ్చాడు. దేవుడిలో ఉన్న ఈ 2 క్వాలిటీస్‌ని హ్యూమన్ బీయింగ్‌గా మార్చి ఈ ప్రపంచంలోకొచ్చాడు కాబట్టి ఆ మాట ఇక్కడ రాయబడింది. అంతకన్నా ముందు కృప ఉంది. కృప లేకపోతే ఆదాము, అవ్వని అక్కడే చంపేయాలి. కృప అప్పుడు ఉంది. మోషేని తన మాట విన్నప్పుడు మోషేని అక్కడే చంపేయాలి. సో, అలా కృప ముందు నుంచి ఉంది కానీ, తన పర్పస్‌కి సంబంధించిన ఇంత ఉన్నతమైన కృప అంటే దేవుడు కావాలని కొంచెం దూరం దాచి, తన కుమారుని ద్వారా పంపించాడు కాబట్టి, ఇక్కడ ఈ మాట రాయబెట్టాడు. ఎందుకంటే మన సువార్త మూలం గూడా కృప మీదే బేస్ చేస్తాం. నాన్న నువ్వెంత తప్పు చేసినా దేవుని దగ్గరికి రారా! దేవుడు నిన్ను క్షమిస్తాడని బుజ్జగిస్తూ చెప్పాలి సువార్త అంటే. లేదంటే ఈరోజు నేను, నువ్వు, మన నలుగురం ఎవ్వరం గూడా అర్హులం కాదు. కేవలం కృప కాబట్టి ఆ కృపని ఇక్కడ మెన్షన్ చేయడం కోసం ఉన్నాడు. లేదు ముందు నుంచి ఉంది. ముందు నుంచి ఉంది. కానీ అప్పుడు నియమం ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్ర నియమం మన మీద లేదు. మన మీద లేదు. ఓన్లీ కృప మాత్రమే ఏలుబడి చేస్తుందని చెప్పే మాట ఆ మాటకర్థం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ బెట్టి. దట్ వాస్ వెరీ వండర్‌ఫుల్ క్వెషన్. సో, ఇంకా ఎవరు మాట్లాడునట్టే అనిపిస్తుంది. సో, కొంచెం ముందుకెళ్దాం. సో, ఇక్కడ ఏమవుతదంటే 35 నుంచి ఇంకా ముందు పరిచయలు అడుగుతారు. నెక్స్ట్ డే అయిపోద్ది. యేసయ్య వస్తాడు. బాప్తిస్మం ఇచ్చేస్తాడు. నెక్స్ట్ డే అయిపోద్ది. మళ్ళీ యేసయ్య అలా ఎళ్తూ ఉంటే మళ్ళీ యోహాను చూసి అదిగో ఈసారి ఎన్నో సాక్ష్యం ఇది? ఐదో సాక్ష్యం. ఏమనిస్తాడు? అదిగో మళ్ళీ దేవుని గొర్రె గొర్రె పిల్ల అనగానే య యోహాను యొక్క శిష్యులు అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క ఇద్దరు శిష్యులు వెంటనే వచ్చి లేదు యేసయ్య మెసేజ్ కనిపెట్టేసానని చెప్పి యేసయ్యని వెంబడించడం జరుగుతది. సో, జరిగినప్పుడు ఏమవుతదంటే ఆయన యేసయ్య ఇలా వెనక్కి తిరుగుతారు. ఇప్పుడు చెప్పండి యేసయ్యకి తెలీదా? ఎందుకు వీళ్ళు వెంబడిస్తున్నారు అని? ఇక్కడ అడుగుతారాయన. దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? అని చెప్పేసి ఆయన అడుగుతారు. అడిగినప్పుడు ఏమని చెప్తారు?
వాళ్ళేమని జెప్తారంటే ఆహ్, రబ్బీ అనుందా తెలుగులో? రాబాయ్ అంటే ఏంటంటే, రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. ఎందుకంటే వాళ్ళు శిష్యత్వంలో నేర్చుకోవడానికి వాళ్ళు అంగీకరించి వచ్చారు. మొట్టమొదటి మాట వాళ్ళు మాట్లాడిందేంటంటే, బోధకుడా అంటే టీచర్ అంటే దే ఆర్ సబ్మిట్టింగ్ దెమ్‌సెల్వ్స్. ఎందుకు యోహాన్ చెప్పాడు, ఇదిగో మీరే మెస్సయ్య అని. సో, మీ నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నిజానికి ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉండేదంటే, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని యుద్ధం చేస్తాడు, రోమీయుల నుంచి రక్షిస్తాడు. మెస్సయ్య 4 గుర్రాల మీద వస్తాడు, కత్తెట్టుకొని వస్తాడు, నరికేస్తాడు. మెస్సయ్య మమ్మల్ని పీస్‌ఫుల్‌గా ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య యుద్ధం చేయడానికి వస్తాడనే నమ్ముతున్నారు. ఇప్పటికి గూడా. ఆర్థోడాక్స్ జూడాయిజంలో మెస్సయ్య ఎలా పోర్ట్రే చేస్తే హి వాస్ ఎ కింగ్. బెత్లెహేమ్‌లో పుడతాడు, వస్తాడు, ఖచ్చితంగా యుద్ధం చేసి మమ్మల్ని చెరసాలలోంచి తీసుకెళ్తాడనే అనుకుంటున్నారు ఇప్పటికి కూడా. సో, వాళ్ళు ఇతర ఇశ్రాయేలు ప్రజల్లా వీళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే యోహాను శిష్యులు కాబట్టి ఇక్కడ అడుగుతున్నారు బోధకులా సబ్మిట్ చేసుకున్నారు. మీరెక్కడ ఉంటున్నారు అని అడిగారు. అది ఆ కాలంలో ఒక టీచర్‌ని రిసీవ్ చేసుకునే పద్ధతది. కాబట్టి కమ్ అండ్ సీ అని దేవుడు చెప్తున్నప్పుడు ఆ రోజంతా వాళ్ళతో ఉంటారు. అందులో ఒకడు యాండ్రూ మనందరికీ తెలుసు. తర్వాత పీటర్‌కి చెప్తాడు. పీటర్ కూడా ఓకే. మెస్సయ్య కనిపెట్టేసారు. ఓకే. వి విల్ జాయిన్ అని చెప్పేసి జాయిన్ అయ్యారు. ఇక్కడి వరకు మనకి వాళ్ళెవరంటే ఫిషర్‌మెన్స్. మనకు తెలుసు కదా! వాళ్ళందరూ ఫిషర్‌మెన్స్‌గా ఉండేవారు. తిరిగి వాళ్ళందరూ చెప్తారు. దేవుడు ఇక్కడే ముందు చెప్పేసాడు. పేతురుని చూడగానే నువ్వు కేఫా అనబడతావు అంటే రాక్. మరి ఒక్కటి గమనించాలి. ఒక హైలైట్ ఏంటంటే, ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకి టాక్స్ కలెక్షన్ అనేది ఉండేది. రోమన్ గవర్నమెంట్. సో, టాక్స్ అనేది మినిమమ్ 21 ఇయర్స్ ఐ థింక్ సో. 21, 23 ఆ ఏజ్ పైబడిన వాళ్ళు మాత్రమే టాక్స్ కడతారు మెన్‌లో. ఎవ్రీవన్ హాస్ టు పే. అంటే 21 ఇయర్స్ పైనున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు టాక్స్ అనేది కడతారనమాట. సో, మనం ఇంకొంచెం సువార్త చదువుకుంటూ ఎళ్తే మత్తయిలోనే అలా ఉంటదండి. ఒకసారి ఎవరో వచ్చి ఒక ఆఫీసరు "మీరు టాక్స్ కట్టరా? మీ యేసయ్య టాక్స్ కట్టరా?" అంటే అప్పుడు జీసస్ పేతురుకి, యేసయ్యకి టాక్స్ కట్టడానికి ఒక మిరాకిల్ చేసి కట్టేస్తారు. సో, మనకి దీని ద్వారా ఏమర్థమవుతుందంటే మిగతా శిష్యులందరూ చాలా చిన్నోళ్ళు. ఓన్లీ పేతురు మాత్రమే కొంచెం పెద్దోడు. సో, జీసస్ క్రైస్ట్ వాళ్ళందరికన్నా పెద్దవాళ్ళు. అంటే మరీ చిన్న పిల్లలు మన ఫ్యాకల్టీ ఎలా ఉంటారో అంత కాదు గానీ సో, ఆయన బోధకుడుండే ఏజ్ మనం చూస్తే 30 సంవత్సరాల పైన యేసయ్యకైతే. వాళ్ళు ఇంచుమించు కొంచెం, కొంచెంలో కొంచెం వాళ్ళు చిన్నవాళ్ళుగానే ఉన్నారు. అది మనం బాగా గమనించాల్సిన ఫ్యాక్ట్. సో, పేతురు మాత్రమే కొంచెం పెద్దవాడు. వాళ్ళందరికన్నా తెలుసుకోగలిగినవాడు. అయినా పేతురులో చాలా ఫ్లాస్ ఉన్నాయి దేవునికి తెలుసు. కానీ చూడగానే ఒక మాటన్నాడు. "నువ్వు రాక్ అనేది చాలా స్టెబిలిటీకి గుర్తనమాట." ఇంకా తర్వాత ఫిలిప్ కూడా కలుస్తాడు. గలిలయలో ఫిలిప్‌ని చూపిచ్చి "నువ్వు నన్ను వెంబడించు" అంటాడు. అండ్ అలాగే ఫిలిప్ వచ్చి ఫిలిప్, నతానియేల్ ఇద్దరు మిత్రులుగా ఉంటారు. నతానియేలుకి చెప్తున్నప్పుడు ఆహ్, అక్కడ ఒక మాట చెప్తాడనమాట. ఎవరైతే మోషే ధర్మశాస్త్రంలో రాశారో వాళ్ళని మేము కనుగొన్నాం అంటారు. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం? ధర్మశాస్త్రమేమో దేవుని నియమానికి కొంచెం అడ్డుగా ఉంది. లేదంటే అడ్డుగా ఉందంటే ఇన్ ద సెన్స్ కృపా సత్య సంపూర్ణము అంత గ్రేస్‌ని చూపించలేదు. చాలా కఠినంగా ఉంది. అదే ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి రాసాడంట? డ్యూటరానమీలో ఉంటది. ఇది మోషే చివరగా వెళ్ళిపోతూ చెప్తాడిలా. మెస్సయ్య ఒక రకంగా వస్తాడంటూ ఒక ప్రవచనం అనేది మోషే ద్వారా ఆది అందే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పాడు. అది చెప్తున్నాడిక్కడ ఫిలిప్. ఎదిగో మనం తెలుసు కదా! ఆయనొచ్చేస్తున్నాడు. కమాన్ అంటే నతానియేల్ ఒక చక్కటి మాట అంటాడు. నజరేతులోంచి ఏమన్నా మంచిదొచ్చిద్దా అని జెప్పి. నేను నతానియేలుకి ధర్మశాస్త్రం మీద అమితమైన పట్టుంటదనమాట. అంటే దేవుని వాక్యముల మీద నతానియేలుకి చాలా చాలా పట్టుంటది. మీరు మన లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. వాళ్ళకెలా ఉంటదంటే వాళ్ళు ముక్కాగంటంగా దేవుని వాక్యాలు చెప్పగలరు. ముక్కాగంటంగా ప్రవచనాలు చెప్పగలరు. ఆనాటి యెషయా గ్రంథకర్త ఏమన్నారో ముక్కాసూటిగా వాళ్ళు మనం మాట్లాడడం ఎలాగో వాళ్ళకలా బైబిల్ వచనాలు వాళ్ళకి తెలుసు. అందుకే మత్తయితో సైతం వాక్యం రాస్తున్నప్పుడు ఇదిగో పలానా చోట ఇలా ప్రవచనం జరిగింది గదా! పౌలు గారు గూడా ఇలా వాక్యం చెప్తుంది గదా! వాళ్ళెక్కడి నుంచి రాస్తారంటే జైల్లో ఉండి, లేదంటే బాధలతో రక్తం కక్కుతూ రాస్తా ఉంటారు. మరి అలాంటి టైంలో వాళ్ళు ఏది యెషయా ప్రవక్త రాసిన స్క్రోల్ ఏది అని ఓపెన్ చేసుకోవట్లే. వాళ్ళకేంటంటే ముక్కాకంఠంగా ధర్మశాస్త్రం ఎప్పుడూ వాళ్ళ ఆహ్, మైండ్‌లో ఉంటది. సో, ఆ భాగంగా నతానియేలు చెప్తున్నాడు. "ఈ నజరేతు నుంచి ఏమైనా వచ్చిద్దా" అంటే, "సరే నువ్వే చూడు" అంటాడు ఫిలిప్.
అప్పుడొచ్చినప్పుడు దేవుడు ఒక చక్కని సాక్ష్యం ఇస్తాడు నతానెల్‌ని చూసి. ఇదిగో ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు. చెప్పండి ఈరోజు మనల్ని చూసి ఇతడు నిజమైన క్రైస్తవుడు అని సాక్ష్యం ఎవరి దగ్గర ఉందా? మన దగ్గర. ఇతను నిజమైన క్రైస్తవురాలు. ఇతను నిజమైన క్రైస్తవుడు. ఇతను నా వాక్యమును గుర్తుపెట్టుకున్నవాడు. ఇతను నా నియమాలను అనుసరించేవాడు. చెప్పండి ఇంకా శిష్యత్వంలో జాయిన్ అవ్వలేదు కదా నతానియేలు. కానీ నతానియేలు గురించి మనకి మళ్ళీ పెద్దగా ఎక్కడ కనిపించదు. మళ్ళీ బార్తలోమ్య, నతానియేలు ఇద్దరిని కలిపి ఒక కోణంలో చూస్తే తప్ప ఇంక మళ్ళీ నతానియేలు ప్రస్తావన పెద్దగా కనిపించదు. కానీ దేవుడు ఒక చక్కటి ఇతను నిజమైన ఇశ్రాయేలు. ఇతనిలో అసలు ఫాల్సే లేదంట. చెప్పండి ఎంతమంది ఆ సాక్ష్యాన్ని బైబిల్‌లో చాలా తక్కువ మంది మాత్రమే ఆ సాక్ష్యాన్ని పొందుకున్నారు. యేసయ్య, నతానియేలు, ఇంకొక వ్యక్తి స్టెఫెన్ అనుకుంటా. సో, ఏంటంటే చాలా తక్కువ మంది మాత్రమే ఈ సాక్ష్యాన్ని పొందుకుంటారు. అతనిలో అసలు ఏ తప్పు లేదని జెప్పి. ఈరోజు మన జీవితాలు కూడా నతానియేల్‌లా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆయన దగ్గరికొచ్చేటప్పుడు వచ్చాడంటే చూడాలి. ఎదురుగా నా నా బిడ్డొచ్చాడు. నిజమైన క్రిస్టియన్‌గా మనం అనిపించుకోవాలి మన జీవితంలో. చూడండి అసల నేను నీ గురించి అసలు ఎలా తెలుసు? నువ్వు నన్ను నిజమైన ఇశ్రాయేలు అంటున్నావు. అసలు నా గురించి నీకెలా తెలుసు? ఇప్పుడే కదా కలుస్తున్నావు ఫేస్ టు ఫేస్ నువ్వు అంటే అప్పుడు దేవుడని నువ్వు ఏ చెట్టది? అంజూరపు అంజూరపు చెట్టు కింద కూర్చోకముందే నేను నిన్ను ఎరిగితిని అనగానే అనిపిస్తది. ఎందుకంటే ఫిలిప్ వచ్చేటప్పటికి నతానియేలు ఆ చెట్టు కింద ఉంటాడు. ఇదేంటిది దేవుడు ఎలా చెప్పేస్తాడు అసల? ఇంక అర్థమైపోద్ది అతనికి. నువ్వు నిజమైన అంటే ఇక్కడికి చూడండి అక్కడ టోన్ మారిపోద్ది. బోధకుడా నువ్వు నిజమైన సన్ ఆఫ్ గాడ్ అసలు దేవుని కుమారుడు నువ్వు రాజువి. అక్కడ ఒక్క ముక్కతో అర్థమైపోద్దనమాట. నతానియేలు టోన్ మారిపోద్ది. అప్పుడు దేవుడు అంటాడు, "అసలు నేను ఇలా అంజూరపు చెట్టు కింద ఉన్నావని చెప్పినందుకు నువ్వు నమ్ముతున్నావా?" అంటే ఏంటంటే ఈ మా ఈ చిన్న దానికి నువ్వంత రిసీవ్ చేసుకున్నావు కదా! ఇంక చూడు నువ్వు విశ్వాసం ఉంచు. నేను చెప్తున్నాను నీకు నిజం చెప్తున్నాను. పరలోక రాజ్యము తెరవబడి, దేవుని దేవదూతలు మనుష్య కుమారుడి మీద పైకి, కిందకి దిగుట నువ్వు చూచెదవు అన్నాడు. ఇక బైబిల్‌లో నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పటి వరకు ట్రాన్స్‌ఫిగరేషన్‌లో గూడా నతానియేలు లేడు. సో, మేబీ ఇది ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు. నేనెప్పుడు క్వెషన్ మార్క్ పెట్టుకున్నాను బైబిల్‌లో. ఇక్కడ నతానియేలుకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, "నువ్వు చూస్తావు ఏదో ఒక రోజు మనుష్య కుమారుడు అంటే నా మీద దేవుని దేవదూతలు సైతం నీకు అథెంటికేషన్ ఇస్తాయి. నేను మెస్సీయనని చెప్పి. అది చూసి నువ్వు విశ్వాసం పొందు" అని చెప్తున్నాడు. ఈ కార్యం ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ, ఆ కార్యం జరిగినప్పుడు యేసయ్యని గుర్తు చేసుకున్న నతానియేలు ఎంత మురిసిపోయి ఉంటున్నాడో. "ఆ రోజు నువ్వు నాకు చెప్పావు దర్శనం ఇస్తానని. నువ్వు నాకిచ్చి చూపించావు" అని చెప్పి. సో, ఇక్కడ మట్టుకి మొదటి అధ్యాయం. మనం చూడండి ఒక్కొక్క శిష్యుల నుంచి మనం ఒకటి తెలుసుకోవచ్చు. పేతురుకి షార్ట్ టెంపర్. కొంచెమో గొప్పో ఆహ్, ఒక ఒక సెకండ్ ఆలోచించే తనలో గమ్మున కనిపించదు. ఎందుకంటే యేసుని పట్టుకోవడానికొచ్చినప్పుడు చెవి నరికేస్తాడు. లేదంటే నీడ చూడగానే అయితే నువ్వు నడిత్తే నేను నడుత్తాను అంటాడు. లేదంటే చాలా ఏంటంటే ఆపుకోలేడు. హి కాంట్ కంటైన్ హిస్ ఎమోషన్స్. పెద్దవాడే మెచ్యూర్డే గాని చాలా ఎలా అంటే క్యూట్‌గా ఉంటది. దేవుడికి ఎంత క్యూట్‌గా ఉంటదో. అలా ఆ పరిస్థితులు. మనలో చాలా మంది అలే ఉక్రోషం ఎక్కువ. మన ముక్కు మీద ఉండిద్ది కోపం. సో, అలాంటి కొంతమంది. కొంతమందేంటంటే ఫిలిప్ చూడండి నతానియేలుని పిలుచుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక్కొక్క శిష్యుడిని పిలుస్తున్నాడు. నతానియేలు అక్కడ లేడు. కానీ ఫిలిప్ పిలిచే విధంగా దేవుడు నతానియేలు పిలవడానికి ఫిలిప్‌ని ఎదుర్కొన్నాడు. ఈరోజు మనం గూడా దేవుని యొద్దకు ఒక్కడినన్నా మోటివేట్ చేసి కూర్చోబెట్టి, "అరె చూడరా" అని చెప్పే స్థితిలో ఉండాలి. అది మనం ఊరుకూరికే రండి, 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 రండి అంటే ఎవ్వడు రాడు. మన జీవితంలోంచి చూడాలి. ఫిలిప్ మీద ఉన్న నమ్మకానికై నతానియేలొచ్చాడు. లేదంటే 2000 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన రాలేదు. నువ్వొచ్చి చూసేయి అంటే ప్రాంక్ అయ్యిద్దిగా. నేను సడెన్‌గా వచ్చి డైనోసార్ వచ్చింది అభి రా అన్నాననుకో, ఫోన్ పెట్టేస్తాడు వీడు. సేమ్ అలాగే ఫిలిప్ మీద ఉన్న నమ్మకంతో నతానియేలొచ్చాడు. అలాగే చూద్దాము, పరీక్షిద్దాము అని జెప్పేసొచ్చాడు. అలాగే చూడండి అన్నదమ్ములు గూడా ఇద్దరు ఆండ్రూ అండ్ పీటర్. వాళ్ళిద్దరూ గూడా కలిసి దేవుని దగ్గరికి రావడం. సో, మోస్ట్‌లీ 4 గాస్పెల్స్‌లో ఈ శిష్యుల గురించి ఉంటుంది. ఏ విధంగా అయితే దేవుని వెంబడించాలో. సో, మనకి మొట్టమొదటి అధ్యాయంలోనే దేవుడు యోహాను ఏం జేశాడంటే ఒక పిక్చర్ ఇచ్చేసాడు. ఆహ్, యేసయ్య ఎవరు? అసలు ఎప్పుడున్నారు? అసలు యేసయ్య గురించి మనకున్న ఒక వ్యూ మారిపోయింది. ఈ రోజు నుంచి మనం యేసయ్యని చూసే వ్యూ మారిపోవాలి. మనం ఇప్పటి వరకు యేసయ్య ఎన్‌డీలో ఉంటాడండి. మార్కు ఆటిల్లో ఉంటాడండి అని జెప్పి అనుకుంటాం. లేదు, లేదు, లేదు. జీసస్ క్రైస్ట్ వాస్ నాట్ ఇన్ న్యూ టెస్టమెంట్. హి వాస్ ఇన్ హోల్ బైబిల్.
మనకి ఇప్పటి వరకు మనం చూడండి ప్రేయర్స్‌లో గూడా తండ్రి యేసయ్య తండ్రి అని చెప్తూ లాస్ట్‌లో ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు నువ్వు తండ్రికి చేస్తున్నట్టా? యేసయ్యకి చేస్తున్నట్టా ప్రార్థన? ఎప్పుడైనా గమనించారా? మనకెవ్వరు చెప్పలేదు కదా! సండే స్కూల్‌లో అక్క మనం ప్రార్థన కుమారునికి చేయాలా? తండ్రికి చేయాలా? పరిశుద్ధాత్మ దేవునికి చేయాలా? సో, ఏంటంటే దేవుడు త్రియేక ఆహ్, ఏమంటే ట్రినిటీలో ఉన్నాడని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి 29-34లోనే మన తండ్రిని చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుని చూస్తాం, కుమారుడిని చూస్తాం. ఏమని చెప్పాడంటే బాప్తిజం ఇవ్వగానే మత్తయిలో ఉండిద్ది. లూకాలో ఉంటది. ఏమని ఉంటది? బాప్తిజం ఇవ్వగానే తండ్రి యొక్క వాయిస్ వినిపించిందంట. హి ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హిమ్ ఐ యామ్ ప్లీజ్డ్ అని చెప్పి. అంటే నా అతిథి కుమారుడు ఆయన్ని వినండి. ఆయన యందు నేను సంతోషించితిని అని చెప్పేసి అంటే అక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం ఇస్తాడు. కుమారుడు కూడా అక్కడ ఉన్నాడు. ట్రినిటీ ఫస్ట్ నుంచి ఉంది. సో, ఏంటంటే ఆయన చూసే కోణం మనం మారాలి. అండ్ అలాగే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే జీసస్ క్రైస్ట్ గేమ్‌లో ఫస్ట్ నుంచి ఉన్నారు. ఆయనేమి ఇంపాక్ట్ ప్లేయర్ కాదు. మనకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే హి ఈస్ నాట్ ఎ సబ్‌స్టిట్యూషన్. హి వాస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జాన్ ద బాప్టిస్ట్ యొక్క పర్పస్. అది కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే శిష్యుల యొక్క క్యారెక్టరైజేషన్. దేవుడు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. ఇంక బెట్టి అడిగిన చాలా గొప్ప క్వెషన్ ఏంటంటే గ్రేస్ అండ్ ట్రూత్‌ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తను దేవుడు అర్థం అవ్వడానికి యేసయ్య ఒక ప్రణాళికలో భాగంగా వచ్చాడు కాబట్టి కృపా సత్య సంపూర్ణం కృపయు సత్యము శరీరధారి అయి వచ్చాయి. సో, ముందు నుంచి ఉన్నాయిగా. ఇకపై గొప్పగా అప్లై అవుతూ ఉండడంతో చూసుకోవాలి. అండ్ అలా అంటే అన్న మనకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువైపోయిందా? చూడండి ఆ కాలంలో వ్యభిచారం చేస్తేనే రాళ్ళతో కొట్టబడి దేవుని తీర్పులోకొస్తాం. మరి ఈరోజు మత్తయి సువార్తలో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అన్నాడు. అక్కడేంటి? అక్కడ చేస్తేనే అన్నాడు. ఇక్కడ చూస్తేనే అన్నాడు. అయితే ప్రపంచంలో ఎంతమంది వ్యభిచారులున్నారు? అక్కడ ధర్మశాస్త్రం మనమేమో చాలా స్ట్రిక్ట్ అనుకున్నాం. మరి అక్కడ ఆళ్ళు చేస్తే లెక్కలోకొచ్చారు. మనం చూస్తే లెక్కలోకొస్తున్నాం. మనం తలంచుకుంటే లెక్కలోకొస్తున్నాం. సో, ఏంటంటే కృపయు, సత్యము మనం ఏమంటారు లైక్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, గ్రాంటెడ్‌గా తీసుకోవడానికి కాదు. ఆయన యందు అర్థం చేసుకొని అవి ఉన్నాయి కాబట్టి మనం నిరీక్షణతో ముందుకు వెళ్ళాలి. సో, మనకిప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ దాటింది. ఇంకొక మనం ఒక 15 టు హాఫ్ అన్ అవర్ ఉంటది. మీరెవరన్నా మాట్లాడితే ఫస్ట్ చాప్టర్ మీద డిస్కస్ చేసుకుందాం. సో, లేదంటే ఎక్స్‌ట్రా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే దాని మీద డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్‌ది కదా! కొంచెం బోర్ కొట్టి ఉండొచ్చు. పైగా వినిత చెప్పేసింది. అండ్ అలాగే మనం కొంచెం ప్రిపేర్డ్ లేకుండా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సో, మీట్‌లో ఉండే వైబ్స్ వస్తున్నాయి. సో, కాబట్టి మీరు మాట్లాడండి. అట్‌లీస్ట్ ఇప్పుడు చదివిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉంటే బెట్టిలాగా ఓపెన్ అప్. ఓకేనా? ఐ డోంట్ వాంట్ దిస్ టు బి ఎ మీట్. నేను మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఏదో ఒకటి చెప్పండి. విల్ గో ఫర్దర్ ఎక్స్‌ట్రా ఆర్ ఫర్దర్ ఆర్ యూ విల్ టాక్. గ్రేస్ సారీ బెట్టి చెప్పు. జాన్ 36th వర్స్‌లో జాన్ అంటారు కదా! ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని దేవుని గొర్రెపిల్ల మన థింగ్స్ అన్నీ అసలు జాన్‌కి ఎవరు చెప్పారు? ఇలా దేవుని గొర్రెపిల్ల వస్తారు. అంటే ఇప్పుడు మెస్సయ్య కంటే ఆయనే తండ్రి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. సమస్తము తెలుసు. అసలు జాన్‌కి ఎలా తెలుసు మొత్తం ఆహ్, వీటి కోసం? సో, నువ్వు అడిగే క్వెషన్ ఏంటంటే లైక్ జాన్ ద బ్యాప్టిస్ట్‌కి ఎవరు చెప్తే తెలిసింది అది. అంతేనా? ఆ! హ్మ్. ఇప్పుడు చూడు అక్కడే జాన్ క్లియర్‌గా చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు అడిగింది మంచి ప్రశ్నే.
ఇప్పుడు నేనేమనుకున్నా అంటే నువ్వు గొర్రెపిల్ల అని ఎందుకు అనుకున్నాడు? ఇలాంటి గొర్రెపిల్లతో ఎందుకు కంపేర్ చేశాడని అడుగుతావేమో అనుకున్నాను. సో, ఓకే. అది ఆ క్లారిటీ ఉందా నీకు? ఎందుకు గొర్రెపిల్లతో కంపేర్ చేశాడు? ఆ, ఓకే. ఆ క్లారిటీ ఉంది కదా! ఓకే. లీవ్ ఇట్. ఇప్పుడేంటంటే జాన్‌కి ఒక వ్యక్తి వచ్చో, లేదంటే ఒక ఎవరో వచ్చో చెప్పింది లేదు. ఎందుకంటే నువ్వు ఉమ్, లూక్ చదివితే ఏ విధంగా జాన్ ద బాప్టిస్ట్ జన్మించాడో నీకుంటది. ఎలిజ్ ఉమ్, జీసస్ క్రైస్ట్ అండ్ జాన్ ద బాప్టిస్ట్ ఒకే ఫ్యామిలీ. ఐ మీన్ బంధువులు వాళ్ళు. సో, జాన్ ద బాప్టిస్ట్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఎల్డర్ అనమాట. చాలా వృద్ధాప్యంలో పుడతాడు జాన్. ఇది కూడా ఉమ్, ఒక దేవదూత గాబ్రియేల్ దూత ఏ విధంగా అయితే మరియమాత దగ్గరికొచ్చిందో అలాగే వచ్చి వాళ్ళ పేరెంట్స్‌కి కూడా చెప్తారు. జకరయ హి వాస్ ఎ ప్రీస్ట్. ఇంకా అంటే జాన్ ద బాప్టిస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే హి వాస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. దేవుని చిత్తం నుంచి పుట్టినవాడు. నేనదే అంటున్నా. నేను నీకు ఆల్రెడీ కూడా పర్సనల్‌గా చెప్పా. ఏంటంటే ఉమ్, జాన్ అనేవారు సహజంగా పుట్టడం కాదు. సహజంగా అంటే సహజంగా ఇన్ ద సెన్స్ బయోలాజికల్లీ పేరెంట్స్‌కి పుట్టినవారే. మరీ యేసయ్య అంత స్పెషల్ గాదు. సహజంగా పుట్టినప్పటికి దేవుని ప్రణాళిక కోసమే పుట్టాడు. ప్రణాళిక మేరకు పుట్టాడు. ప్రవక్తలందరి ద్వారా గొప్పవాడు ఎలా అయ్యాడంటే యేసయ్య ప్రణాళిక కోసమే పుట్టాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రణాళిక శరీర రూపధారి అయ్యి వస్తే జాన్ ద బాప్టిస్ట్. సో, ఈయనకి ప్రత్యేకంగా ఒకరొచ్చి చెప్పింది గాదు. సో, ఎందుకంటే ఆత్మ ద్వారా పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా పొందుకొనున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడు మనకి చెప్తాడు. అయ్యో బాబు! నాకైతే నిజంగానే తెలీదు. నాకప్పటి వరకు తెలీదు. చూడండి దేవుడు నాకు చెప్తున్నాడు ఏమని పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురం వలె ఆయన మీదకొచ్చి వాల్తాడు. అప్పుడు నీకు తెలిసిద్ది అని దేవుడు చెప్పాడు. ఉమ్, ఎవరికి? జాన్‌కి. అక్కడ క్లియర్‌గా అన్నాడు ఉమ్. కదా! చూడు ఒకసారి. ఐ డిడ్ నాట్ నో అని చెప్పేసి అన్నాడు. 33 చదువు. తెలుగు. హ్మ్. I still did ఉమ్, not know he was the one, but God ఉమ్, who sent me to baptize with water has said to me. ఏమని చెప్పాడంటే దేవుడు? యూ విల్ సీ ద స్పిరిట్ కమ్ డౌన్ అండ్ స్టే ఆన్ ద మ్యాన్. అసలు ఆత్మ వచ్చి ఆయన మీద నుంచోడు నువ్వు చూస్తావు ఆయన నేను ఎన్నుకోబడిన మెస్సయ్య అని దేవుడే బయలుపరిచాడు. ఉమ్, సో జాన్ ద ఉమ్, బాప్టిస్ట్‌కి దేవుడు బయలుపరిస్తేనే ఏదన్నా తెలిసింది. మనుషులు ఎవరు చెప్పలేదు. ఉమ్. అండ్ నువ్వు అన్నావు కదా నిజమే. మెస్సయ్యకైతే అన్నీ ఆయన దేవుడు కాబట్టి అందరికీ ఆయన తెలుస్తది. సో, హౌ డిడ్ జాన్ న్యూ అంటే పూర్తిగా దేవుని ప్రేరేపణ, కల్పన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడే చెప్పాడు. నో పర్సనల్ ఇన్వాల్వ్‌మెంట్. ఉమ్. ఎవరిది పర్సనిఫికేషన్ ఏం లేదక్కడ. గుడ్ క్వెషన్. టిల్ ఎవరైనా. సో, ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ అన్నా వెళ్ళండి ఇప్పుడు నో ప్రాబ్లమ్. ఇంకా ఏమన్నా ఇప్పుడు యేసయ్య ప్రస్తావన వచ్చింది కాబట్టి వెనక, ముందు అవి కూడా మాట్లాడండి. ఏం ప్రాబ్లమ్ లేదు. వి విల్ డూ ఫస్ట్ చాప్టర్ నౌ. జీసస్ ఎలా ఇంకా మరియ బంధువులల్ల. ఎలిజబెత్ అండ్ జకరియా. Had to study the Luke. హలో! డాక్టరే యూ స్టడీడ్. మీరు ఆల్రెడీ ముందే చదివున్నారు. యోహాను 1, 2, 3 యోహాను 1, 2, 3 మీరు ఆల్రెడీ చదివినయి నథింగ్ ఒక కొత్త పాయింట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీరు మాట్లాడట్లేదు అంతే. సో, నేను సరే అయితే ఉన్న ఒక 43 మినిట్స్ అయిపోయింది ఇప్పటికే. నేను ఒక చిన్న ప్రణాళిక చెప్పేసి నిజానికి ఇది మీట్లో చెప్పాల్సిన గొప్ప ఉన్నతమైంది. సరే మీరేం మాట్లాడట్లేదు కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా ఉండడం కోసం చెప్తాను. ఇప్పుడు చాలా గొప్ప మర్మం చెప్తాను. మీరు అర్థం చేసుకునేవాడికి అర్థం చేసుకున్నట్టు. ఒక పెన్ను, పేపర్ తీసుకోండి. ఓకేనా? నా బుక్ ఉంటది కదా! ఒక మొన్నటి వరకు హర్ష ఐడియాస్ నేను నీకు ఇచ్చాను. ఒకసారి తీసుకో. హ్మ్. ఏంటంటే బుక్, పెన్ను తీసుకోండి. సో, ఇన్ ద బిగినింగ్‌లోకి వెళ్దాం. ఇన్ ద బిగినింగ్. ఏ ఇన్ ద బిగినింగ్? ఆది కాండం కన్నా ఇన్ ద బిగినింగ్‌లోకి వెళ్దాం. ఓకేనా? ఇన్ ద బిగినింగ్ అంటే ఇన్ ఐ మీన్ దేవుడు సృష్టి ప్రారంభించకన్నా ముందుకెళ్ళాం. ఇప్పుడేముంది? నో స్పేస్, నో యూనివర్స్, నథింగ్, నో క్రియేటెడ్ థింగ్స్. ఓన్లీ గాడ్. అంతా బ్లాక్ స్క్రీన్ ఊహించుకోండి. ఓన్లీ దేవుడు మాత్రమే ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉన్నారంతే. నో హెవెన్, నో ఎర్త్. ముగ్గురే ఉన్నారు. సో, అంటే దేవుడిని ఎప్పుడు మనం టైమ్ లైన్‌లో పెట్టకూడదు. ఔట్ ఆఫ్ ది టైమ్ ఉన్నాడాయన. ఇన్ ద బిగినింగ్ కన్నా ముందే ఉన్నాడు. సో, టైమ్‌ని క్రియేట్ చేసింది ఆయనే. సరే ఏమీ లేవు. ముగ్గురే ఉన్నారు. ఇప్పుడేం చేయాలి ఆళ్ళు ముగ్గురు?
ఏం చేయాలి? సో, ఓకే. దే క్రియేటెడ్ ఎ హెవెన్. వాళ్ళు ఉండడానికి ఒక రిలయం క్రియేట్ చేశారు. ఓకే. ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి? సో, వాళ్ళు ముగ్గురే ఉన్నారుగా. ఎందుకంటే దే ఆర్ ది ఆరిజిన్ సోర్స్. ఇంకా వాళ్ళకన్నా ముందు ఏంటి అన్న క్వశ్చనే ఫూలిష్‌నెస్. సో, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో, ఓకే. లెట్ అస్ క్రియేట్ సమ్ బీయింగ్స్. ఒక వరల్డ్, ఒక స్పేస్. ఓకే. మనం సృష్టి దగ్గరికొచ్చేసాం. స్పేస్ ఓకే. ఓకే. స స్టా ఏమంటారు? సన్, మూన్ ఎవ్రీథింగ్ కేమ్. లేదంటే ఓకే. అంటే సన్, మూన్ ఎవ్రీథింగ్ కన్నా ముందు ఆహ్, ఓకే. దేవదూతలను సృష్టించాడు దేవుడు. ఓకే. లేదంటే ఇంకా ఇతర ప్రపంచాలను సృష్టించాడు. ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళీ వై హ్యూమన్ బీయింగ్స్? ఇప్పుడు వై హ్యూమన్ బీయింగ్స్ అనేది ఆల్రెడీ అనిత చెప్పింది. మరి మీకు ఎంతవరకు అర్థమైందో తెలీదు గానీ చూడండి. దేవుడు గుర్తుపెట్టుకోండి. ఇది రాసుకోండి చాలా మంచి పాయింట్. దేవుడు ఈ అనంత కోట్ల, అనంతమైన కోట్ల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. కనిపించలేదా బుక్? ఇది కాదు. ఇక్కడ గాని ఉంటది. ఒక నిమిషం ఆగు. సో, దేవునికి అనంతమైన కోట్ల క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయంట తెలుసా? ఆయన కృప, సత్య సంపూర్ణుడు, కోపాగ్ని వంటి వాడు, తీక్షణమైన అగ్ని, లేదంటే ఆయన జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. అబ్బో! చాలా కోట్లు. కానీ అన్నిటిలో ప్రథమమైంది ఏంటో తెలుసా? ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు అని ఉంటది బైబిల్‌లో. అన్నిటికన్నా చెప్పండి. ఆయన ఏమంటున్నాడంటే హి వాస్ స్లో టు యాంగర్ అంట. సో, అన్నిటికన్నా మెయిన్ ఏంటో తెలుసా? అన్నిటికన్నా మెయినే ప్రేమ. అండ్ ఇంకొకటి గూడా ఉంది. 2 క్యారెక్టరిస్టిక్స్ చాలా పెద్దవి. ఏంటంటే, ఒకటి లవ్ అండ్ ఇంకోటేంటంటే రైచియస్‌నెస్ నీతిమంతుడు. చెప్తున్నాను. ఆహ్, దేవుడిలో ఉన్న అన్ని క్యారెక్టరిస్టిక్స్ పక్కన పెడితే, ఒకటి ఉన్నతమైనది ఏంట్రా అంటే, ఒకటి ప్రేమ, ఇంకొకటి నీతి. నువ్వు ఎక్కడికైనా వెతుకు ఈ 2 తప్ప దేవుడు ఎక్కడికి వెళ్ళడు. అన్నిటికి మూలం ప్రేమ, నీతి, ప్రేమ, నీతి. సో, ఇన్ ద బిగినింగ్ కన్నా ముందు ఏమున్నాయిరా అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. బిఫోర్ ఏంజెల్స్, బిఫోర్ యూనివర్స్, బిఫోర్ ఎవ్రి స్టఫ్ దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమై ఉన్నాడు. మనం ఏమంటాం? ఆ అక్కకి చాలా ప్రేమ ఎక్కువరా, చాలా బాగా చూసుకుంటది. ఆ అన్నయ్యకి ప్రేమ ఎక్కువరా, చాలా బాగా మాట్లాడతాడు. కానీ దేవుడికి ప్రేమ ఎక్కువ కాదంట. దేవుడు ప్రేమై ఉన్నాడంట. సో, ఇంకోటేంటంటే నీతి. నీతి మీరి నీతి పక్కన పెట్టి దేవుడు ఒక్క పని కూడా చేయడు. అసల ఎంత ఫేవరెట్ అయినా నీతి, న్యాయం. నీతి, న్యాయం, ధర్మం. సో, అది మాత్రం వదలడు. సో, 2 క్యారెక్టరిస్టిక్స్ చాలా ప్రైమ్‌గా ఉంటాయి. చూడండి. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులున్నారు. ఓకే. ఇప్పుడు దేవుడు ప్రేమై ఉన్నాడు. ఓకే. ప్రేమ ఎవరి మీద చూపిత్తాడు? ఇప్పుడు నీతి. దేవుడి నీతి ఎవరికి తెలుస్తది? ఎవరు లేకపోతే? దేవుడి నీతి తెలియాలంటే ఎవరో ఉండాలి. దేవుని ప్రేమ తెలియాలంటే ప్రేమ చూపించుకోవడానికి ఎవరో ఉండాలి. సరే ఓకే. లెట్ ఏంజెల్స్ బి. దేవదూతలు ఉన్నారనుకున్నాం. కానీ దేవదూతలు ఎవరంట? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటదంటే, పరిచర్య చేయుటకై సేవకులైన ఆత్మలై ఉన్నారు. దేవదూతలు దేవుడు దేవదూతలకు ఫ్రీ విల్ ఇచ్చాడు గానీ, వాళ్ళ పర్పస్ ఏంటంటే, ఆయన ఆర్డర్‌ని మెయింటైన్ చేయడం, ఆయన క్రియేషన్‌ని మెయింటైన్ చేయడం, ఆయన పర్పస్‌ని సర్వ్ చేయడం, ఆయనకి సర్వ్ చేయడం. సో, దే ఆర్ హెల్పింగ్ హ్యాండ్. దే ఆర్ ఎంటిటీస్. అంటే మన ఇంట్లో ఫ్యాను, వాషింగ్ మెషిన్, స్టవ్ ఇవన్నీ ఎలా అయితే మన జీవితానికి హెల్ప్ చేస్తున్నాయో, దేవుని ఆర్డర్‌ని మెయింటైన్ జేయడానికి ఇవి అంతే ఆయనకి. ఇంకంతకు మించి ఎక్కువే లేదు. కానీ ఆయన రోబోస్‌లా క్రియేట్ చేసి, ఆటిల్ని కింద మీద పడి పనులు చేయించేసుకొని, అంతలా గాదు. ఆయన ప్రేమై ఉన్నాడు. మంచోడు గాబట్టి వాటికి కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. అది పెద్ద సమస్య అయిపోయింది మనకి. సో, వాటిని కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. కానీ వాటికి పర్పస్ ఇచ్చాడు, పవర్స్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఓన్లీ టు సర్వ్ హిమ్. ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి అవ్వుద్దా? చెప్పండి. వాళ్ళ పర్పసే సర్వింగ్ అన్నప్పుడు, మీరు మన ఇంట్లో పని మనిషిని ప్రేమించడం ఈ మధ్య ట్రెండ్ అయిందిలే. కానీ ఇది వినడానికి జిగుప్సగా ఉంది గదా! మరి దేవుని ప్రేమ ఒక సర్వింగ్ పీపుల్‌కి అలా పెట్టాలనుకుంటాడా? లేదు కదా! ఏదో ప్రత్యేకమైన రేస్ కావాలి కదా! అప్పుడొచ్చారు మనుషులు. ఈ మనుషుల్ని కూడా రోబోస్ లాగా అసలు పాపం చేయాల్సిన కెపాసిటీయే లేకుండా జేసుకోవచ్చు కదా మంచిగా.
అప్పుడు తప్పు ఉండదు, ఒప్పు ఉండదు. హ్యాపీగా యేసైతో ఆడుకుంటూ ఉంటాం. పాపం అనేది ఉండదు. ఇంత కష్టాలొద్దు, నరకం వద్దు, ఈ సాతానేం వద్దు. మంచిగా రోబోలా చేసుకుంటే రోబోకి ఫీలింగ్స్ ఉంటాయా? 2+2 యాడ్ చేయంటే 2+2 యాడే చేసిద్ది. మల్టిప్లై చేయదు. మనం కోడ్ దేనికో ఇలా చెయ్యి అంటే అలాగే చేసిద్ది. ఇంకో ఫంక్షనాలిటీయే చేయదు. అలా చేసుకోవచ్చుగా దేవుడు మనుషుల్ని. చెప్పండి, నువ్వు రోబోని పెళ్లి చేసుకుంటావా? లేదా నీకు బాధగా ఉంది, చాట్‌జీపీటీతో చాట్ చేసి నువ్వు సంతోషపడతావా? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చాలా ఓదార్చి దగ్గర తీసుకొని చేస్తున్నాను. మీరు వై డోంట్ యూ టాక్ విత్ చాట్‌జీపీటీ? అర్థం చేసుకొనిద్దా నీ ఫీలింగ్స్‌ని? సో, దేవుడు కూడా తన ప్రేమని ఒక రోబోస్‌కి, ఒక డమ్మీస్‌కి పెట్టాలనుకోలేదు. అందుకే మళ్ళీ మనకు కూడా అదే ఫ్రీ విల్ ఇచ్చాడు. అదే ఫ్రీ విల్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళు కూడా ఆయన్ని అదే ప్రేమతో దగ్గర తీసుకోవాలనుకున్నాడే గానీ, ఒక రోబోలా పెట్టి యూ డూ ఇట్, ఐ డూ ఇట్ అని పెట్టుకోవాలనుకోలేదు. ఆయన ప్రేమ ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడో మనం కూడా తిరిగి అదే ప్రేమను అలాగే ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నాడు. అందుకే మనుషులొచ్చారు. సరే సరిపోయింది. ఇప్పుడు మనం ప్రేమ కావాలంటే ఎవరిని ఎతుక్కుంటున్నాం? ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, ఒక పర్సన్‌ని కదా! మనుష్యులు దేవుడు ఈ కోణం కోసం మనలో ప్రేమను పెడితే మనం వేరే వేరే కోణంలో ఎన్నో ప్రేమలను ఎతికేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మెన్, ఎందుకంటే సువార్త చెప్పే ప్రతి ఒక్కరు హిందువులు దేశాలు అందరికీ దేర్ ఆర్ నో గాడెస్ అన్న పదమే లేదు. హీఈస్ మ్యాన్. హీఈస్ మ్యాన్. దేవుడు మనిషి అన్నాడు కాబట్టి తన భార్య స్థానంలో ఎవరున్నారు? మనుషులున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇవ్వాలి? ఫ్రీ విల్ ఇవ్వాలి. ఫ్రీ విల్ ఇస్తే పాపం చేస్తారు. ముందే తెలుసు. ఎందుకంటే ఆయనంత పర్ఫెక్ట్‌గా ఎవ్వరు ఉండరు. మనుషులకు ఫ్రీ విల్ ఇవ్వాలి, కానీ ఆళ్ళు పాపం చేయకూడదు. మనుషులకు ఫ్రీ విల్ ఇవ్వాలి, కానీ ఆళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. మనుషులకు ఫ్రీ విల్ ఉండాలి, కానీ ఆళ్ళు ఎలిజిబిలిటీ పొందుండాలి. మనుషులకు ఫ్రీ విల్ ఉండాలి, కానీ ఈయన భార్య స్థానంలో ఉండే అంత ఎలిజిబిలిటీ వాళ్ళకి రావాలి. అదెలా సాధ్యం? దేవదూతలకే సాధ్యం కాలే. మనకెలా అవుతది? అమ్మో! అయితే ఏదో ప్లాన్ డిజైన్ చేయాలి. తన భార్య స్థానంలో కొంతమందిని పరిశుద్ధంగా నిలవబెట్టుకోవాలి. ఈ ఫ్రీ విల్ ఇచ్చినా సరే నిలబెట్టుకోవాలి అంటే ఏదో ప్లాన్ రెడీ చేయాలి. ఆ ప్లానే సువార్త వర్తమానం. ఆ ప్లానే గాస్పల్. అప్పుడు నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే నా భార్యగా మారాలనుకున్న ఉద్దేశంతో పూర్వకంగా చేసుకున్న ఈ సంఘము నన్ను మోసం చేసి పాపపు స్థితిలో అపవిత్రులవుతారో, ఏదో రోజు నా కుమారుణ్ణి పంపించుకొని నేను వీళ్ళని రక్షించుకుంటాను అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యాడు దేవుడు. అన్నా ఎందుకన్నా ఇయన్నీ ఫ్రీ విల్లు, గడుసుగుడ్లు మనకు అవసరమా? ఫ్రీ విల్ లేకుండా ఆయనే అన్నీ నేర్పించేయచ్చుగా. చూడండి, ఒక చిన్న పిల్లోడికి, అప్పుడే పుట్టిన వాడికి, నాన్న బయటికెళ్ళకురా పడతావు, లేదా నాన్న వర్షంలో తడవకురా జలుబు చేస్తదంటే, నేను పోతా అంటాడు. సరే పో అని ఒకసారి వదిలేస్తాడు. వర్షంలో తడిసిన తర్వాత ఏమవుతది? జ్వరం వత్తది. ఇంజెక్షన్ చేస్తాడు. నెక్స్ట్ టైమ్ బయటికెళ్ళాలంటే ఆలోచిస్తాడు. అంతేగా. ఇప్పుడు చూడండి, మనకి పేరెంట్స్ కూడా చాలా విషయాల్లో వదిలేస్తారు. పడితే పడినయి, ఒకసారి పడితే తెలుత్తది అదొకే. సో, అలాగేంటంటే కొన్నిసార్లు అన్నీ ఫీడింగ్ చేసేసి, అంటే మనకిస్తాం చూడు, కోడింగ్ చేసేటప్పుడు ఇంజినీర్స్‌కి బాగా అలవాటు. ఇన్‌పుట్స్ x=10, y=20 అని మనమే ఇన్‌పుట్స్ ఇచ్చేసి, అవుట్‌పుట్‌ని ఉద్దేశించాలనుకోలే. అందుకే దేవుడు బై డిఫాల్ట్‌గా అందరికీ నీతి, న్యాయాన్ని ఫీడ్ చేసేయాలనుకోలేదు. దేవుడు నేర్చుకోవాలనుకున్నాడు. సంఘాన్ని సిద్ధపరచుకోవాలనుకున్నాడు. తన భార్యని సిద్ధపరచుకోవాలనుకున్నాడు. ఈ సిద్ధపరచుకోవడానికి ఈ భూమి మీద పెట్టాడు. తను చేసిన ప్రతి ఆత్మ మానవ శరీరం తీసుకొని భూమి మీదకొచ్చి తన చిత్తాన్ని, తన ప్రేమను, తనని తెలుసుకొని, తనని ప్రేమించే ఒక ఎలిజిబిలిటీలోకి మారి, తిరిగి చనిపోయిన తర్వాత ఆయన సంఘం తన భార్యగా మారాలి. ఇదే ప్రణాళిక. నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఆత్మ మానవ శరీరం పొందాలి. ఈ భూమి మీద పుట్టాలి. ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి ప్రేమించాలి. అంటే ఏం లేదు. తన భార్యగా నేర్పించుకోవాలి కదా! తన భార్యకి. ఎందుకంటే దేవుడు పర్ఫెక్ట్ కాబట్టి ఆయనకి ఎవరు నేర్పికలే. మరి మనకెవరు నేర్పుతాడు? కాబట్టి తన భార్యకి నేర్పించుకోవడానికి ఈ భూమి మీద పెట్టుకున్నాడు. తన భార్యగా మార్చుకోవడానికి ఈ భూమి మీద పెట్టుకున్నాడు. మనం ఏం చేసాం? ఆదాము, హవ్వలు ఒక మంచి గొప్ప పని చేశారు. సో, దీంతో మన ఫ్రీ విల్ ఏమైంది? దేనికైతే దేవుడు నేర్చుకొని మ ఆయన ఆయనలా ప్రేమించాలని డిసైడ్ చేసి ఇచ్చిన ఫ్రీ విల్‌ని మనం మన కోసం వాడేసాం. అయిపోయింది. సరిపోయింది. ఏదో అనుకుంటే ఏదో అయింది. కానీ నీకు తెలుసుగా ముందే. నేను ముందే చెప్తా. ఎప్పుడు చెప్తా నేను. జీసస్ వాస్ నాట్ ప్లాన్ బి, ప్లాన్ ఏ, ప్లాన్ ఏ. జీసస్ క్రైస్ట్ వాస్ నాట్ ప్లాన్ బి.
ఒకసారి ఐ డోంట్ నో విచ్ పర్సన్ ఆస్క్డ్, ఐ హోప్ సో కార్తిక్ ఏమో, ఎవరు అడిగారో తెలియదు కానీ మన క్వశ్చన్స్లో అడిగారు, జీసస్ని యాక్సెప్ట్ చేయకపోతే వాట్ జీసస్ విల్ డూ, జీసస్ చనిపోయకపోతే వాట్ హీ విల్ డూ అని. లేదు లేదు, అది చాలా ఫూలిష్ అనమాట. ఏంటంటే జీసస్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కాదు, ఒకటే ప్లాన్. దేవునికి నువ్వు, అందుకే కదా మనకు చాలా పెద్ద క్వశ్చన్ ఆదికాండం చదివిన తర్వాత, అన్నీ తెలిసి చెట్టు ఎందుకు, అన్నీ తెలిసి సాతాను ఎందుకు, అన్నీ తెలిసి ముగ్గురు ఒకే చోట ఎందుకు. తలా నెత్తు నోరు కొట్టిచ్చేసాను నేను చాలా మంది పాదిరులతో చిన్నప్పటి నుంచి ఇదే క్వశ్చన్తో. ఆ క్వశ్చన్కి పాస్టర్స్ సైతం ఇంకా మనకు ఆన్సర్ దొరకలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసురా నాన్న, నీకు ఫ్రీ విల్ ఇస్తే నువ్వు దుర్వినియోగం చేస్తావని తెలుసు. నీకు నేర్పించుకోవడానికే ఇదంతా ఒక ప్లాన్ డిజైన్ చేశాడు. అంటే దేవుడు మనతో గ్యాంబ్లింగ్ ఆడాడా? మనం తెలుసుకోకపోతే ఇప్పుడు నరకానికి పోతాంగా? మన జీవితాలతో ఆడుకుంటాడా దేవుడు? లేదు లేదు లేదు. ఆయన ముందే ఉద్దేశించి రక్షించుకోవడానికి తన కుమారుడిని పంపించాడు. ఇప్పుడు చూడు, పోతే పోయారు మనుషులు. మనుషులు కాకపోతే గుబుసులు అని చెప్పి ఇంకో జాతిని తయారు చేయొచ్చుగా. కానీ దేవుడు అలా వదలలా. మనుషులు కాదు గుబుసులు అని ఇంకో ఏదో జాతి తయారు చేసి ఉండొచ్చు. కానీ వదులుకోలే. ఎందుకు వదులుకోలే? తన భార్యని. ఇప్పుడు చూడండి, మీ పేరెంట్స్ దగ్గరికెళ్ళి ఒక్కసారి కొట్టుకుంటారు. 2 సార్లు కొట్టుకుంటారు. 25 సంవత్సరాల నుంచి కొట్టుకుంటూనే ఉంటారు. లవ్ ఈస్ మోర్ ఆఫ్ కంపాటిబిలిటీ. కానీ ఎప్పుడైనా ఛీ! నువ్వు నాకొద్దు యుద్ధ జీవితం అని వేరే వాళ్ళ కోసం చూసుంటారా? ఏ క్రైస్తవ పేరెంట్స్ అలా చూడరు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, అది వేరే విషయం కానీ, తన భార్యని దేవుడు వదిలేసుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకే ఫర్ గాడ్ సో లవ్ ది వరల్డ్, ఆ వరల్డ్ ప్లేస్‌లో వినిత ఏం చెప్పింది? నీ పేరు, నా పేరు పెట్టుకోండి అంది. ఎంతమందికి గుర్తుందో లేదో తెలీదు. సో ఫర్ గాడ్ సో లవ్డ్ జగన్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. సో చాలా బాగా చెప్పింది నిజంగా తను. ఆ ఆలోచన విధానం చాలా గొప్పగా మెచ్చుకోవచ్చు. కానీ తన భార్యను వదులుకోవడానికి తనకిష్టం లేక దేవుడిని పంపించాడు. ఇప్పుడు ఈ కుమారుడు తన త్యాగము ద్వారా మళ్ళీ తన భార్యని పరిశుద్ధపరిచాడు. ఎలా పరిచాడు? తన త్యాగం ఎలా పరిచిందని ఇంకో గొప్ప మర్మం. వీలైతే మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఎ ఎ తను చని యేసయ్య చనిపోవడం వల్ల మనం ఎలా పరిశుద్ధులయ్యామన్నది తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన ప్రణాళికేంటి? కుమారుడిని పంపాలి. ఆయన సిలువెక్కాలి. చనిపోవాలి. రక్తంతో మనల్ని తన భార్యని పరిశుద్ధపరచాలి. దేని నుంచి? పాపము నుంచి. వీళ్ళ సంఘంగా మారాలి. మరి ఆయన పరిశుద్ధపరిచింది ఎవరిని? ప్రపంచం మొత్తాన్ని. మరి ప్రపంచం మొత్తం సంఘమేనా? కాదు. కొంతమందే సంఘం. మరి ఇదెలాగా? మరి కొంతమంది ఎలా అయ్యారు? ఎందుకంటే కొంతమంది మాత్రమే దేవుని సంఘంగా మారే యొక్క పరిపూర్ణత కలుగుతుంది. అందరికీ కలగదు. ఇప్పుడు చూడండి, ఒక టీచర్ నేను చెప్తాను. నేను చెప్పింది మీ ముగ్గురికి ఒకేలా అర్థం కాదు. టీచర్ ఒకడు చెప్తాడు. టాపర్ అనేవాడు ఒకడే వస్తాడు ప్రతి సెమిస్టరు. అందరూ టాపర్‌గా రారు. ఇంకీ పింకీ పాంకీ టుమారో ఈజ్ యువర్ ఫాదర్, టుమారో ఈజ్ యువర్ ఎ టాపర్ అని ఎవడు అనడు. సో ఏంటంటే అందరికీ ఒకే రకంగా ఏ టీచర్ చెప్పింది అర్థం కాదు. అలాగే దేవుణ్ణి ప్రేమించడం, దేవుని సంఘంగా మారడం, దేవుని భార్యగా మారడం అందరికీ సాధ్యం కాదు. మరి ఎవరికి సాధ్యమవుతది? ఓన్లీ సెట్ ఆఫ్ గుడ్ పీపుల్? నో, నో గుడ్ పీపుల్. ఎందుకంటే ఆయన కృప, ప్రేమ, అరే కుమారుడు నా కోసం వచ్చాడు. కుమారుడు నా కోసం వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన ప్లానింగ్, ఆయన నా కోసం వచ్చాడు. తన సంఘంలో మార్చుకోవడానికి వచ్చాడని నమ్మి విశ్వాసం ఉంచి తన పాపాలను ఒప్పుకున్న ప్రతి ఒక్కడు ఎలిజిబిలిటీ పొందుతాడు. ఇదేరా బాబు సువార్త, నువ్వు చెప్పాల్సింది ఇదే. మనుషులు ఎందుకురా అంటే ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి. ఇదంతా గోల ఎందుకురా అంటే నేర్పించాలి కాబట్టి. దేవుడు ఎందుకు వచ్చాడురా అంటే నా కోసం కాబట్టి. నేనెందుకు నమ్మాలిరా అంటే నువ్వు నమ్మితేనే ఎలిజిబుల్ కాబట్టి. ఎలిజిబుల్ కాపోతే ఓకే, యూ లీవ్. ఇదే గాడ్స్ ప్లాన్. ఈ ప్లాన్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ ప్లాన్ అంతా ఇప్పటి వరకు మనం ఏ కోణం చూసామో తెలుసా? ప్రేమ కోణం. స్టార్టింగ్‌లో ఆయనకి 2 ఉన్నాయి కదా! ప్రేమ, నీతి. ఇప్పుడు మనం ఏ కోణం చూసాం అనుకున్నాం ఇప్పటి వరకు సినిమా అంతా? ప్రేమ కోణం చూసాం. ఇప్పుడు నీతి కోణం వినాలంటే మినిమమ్ గట్స్ ఉండాలి తెలుసా? దేవుడు న్యాయమైనవాడు. దేవుడు మంచోడు. ఆయన పరిశుద్ధతకు 0.111 అపవిత్రుడైనా సరే తన న్యాయానికి బలవ్వాల్సిందే. ఆయన ఎదిరించే శక్తి లేదు. ఆయనకి విరుద్ధంగా మారే ఎవ్వడూ లేడు. ఆయన ఇది నీతి అంటే ఇదే నీతి. ఇదే మంచి. చూడండి, ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో రైట్ టు స్పీక్ లేదా రైట్ టు వోట్ ఉంది కాబట్టే నేను నా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు ఓటు హక్కు ఇవ్వండి అని అంటాను. ఎవడన్నా నీకు ఓటు హక్కు ఇవ్వను అంటే నేను ఎళ్లి కోర్ట్‌కెళ్ళొచ్చు. ఎందుకు? అది నా దేశంలో నీతి కాబట్టి. అలాగే ఆయన పవిత్రుడై ఉన్నాడు. సమస్తము పవిత్రమై ఉండాలి. ఇది ఫోర్‌మోస్ట్ నీతి, న్యాయము.
అపవిత్రము కానిది ఏదియు ఆయనకి సంబంధించింది కాదు. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దేవుడిని ఒక పేపర్ తీసుకోండి. గాడ్ అని రాయండి. జీఓడి గాడ్ అని రాయండి. ఒక గీత కొట్టండి పక్కనే. ఒక గీత కొట్టండి పక్కనే. గాడ్ అని చెప్పి గీతకి ఇవతల ఉన్న అంటే గాడ్ సైడ్ ఉన్న వాళ్ళంతా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా 0.1 అపవిత్రత ఉందనుకో, అది దేవునికి సంబంధించకుండా గీతకు అవతల ఉండిద్దనమాట. దేవునికి గీతకు అవతల ఉండిద్ది. ఈ గీతకు అవతలకున్నయన్నీ కూడా దేవుని నీతిని మేరకు నిర్మించబడ్డ న్యాయస్థానానికి లోనవుతుంది. అదిక తప్పదింకా. అది తప్పదు. చెట్లకి, పుట్టలకి దేవుడు ఎయ్యడు శిక్ష. ఎందుకంటే వాటికసలు తప్పు చేసే కెపాసిటీ లేదు. ఎవరికుంది? దేవదూతలకుంది, నీకుంది, నాకుంది. ఇఫ్ యూ డూ రాంగ్, యూ హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే నువ్వు అపవిత్రుడివయ్యావున్నా అంటే అసలు ఆయనకి నీకు సంబంధమే లేదు. ఇంకేముంది నీకు? ఆ! దేవుడు ఇంత శిక్ష ఏత్తాడు. ఇంత కఠినాత్ముడేంటి దేవుడు అసలు. అరే! శిక్ష అనేది లేదురా సినిమాలో. సినిమాలో ఉందల్లా ఆయనొక్కడే ఉన్నాడు. నువ్వు తప్పు చేయడం వల్ల నాకు ఆయనకి సంబంధం లేదని చెప్పావంతే. నువ్వు గీత అవతలకెళ్ళావు. ఆయన తొయలేదు నిన్ను. నువ్వు తోసుకున్నావు. ఆయన సెపరేట్ చేయలే. నువ్వు చేసుకున్నావు. లెక్క అప్పచెప్పాలి ప్రతి ఒక్కడు. ఈయనేమో ప్రేమ అంటాడు. ఓ పక్క నీతి అంటాడు. ప్రేమ అంటాడు, నీతి అంటాడు. ఓటేమో చాలా ప్రేమగా ఎంత గొప్పోడో. ఓటేమో తలుచుకుంటేనే భయం. మనం చేసిన పనులకి ఎక్కడికెళ్ళిపోతామా అని. ఇప్పుడు వరకు ప్రేమ ద్వారా వచ్చేసాడు. ప్రేమ ద్వారా చనిపోయాడు. ప్రేమ ద్వారా దగ్గర తీసుకున్నాడు. ప్రేమ ద్వారా కృప చూపించాడు. మరి నీ తేడా? ఆయన నీతిని బేస్ చేసుకొని బట్టే ఆయన శిలువ యాగం చేయాల్సొచ్చింది. ఆయన నీతి చెప్తుంది. ఏదైనా అపవిత్రమైనది ఉందంటే ఆ ప్రాణం చనిపోవాల్సిందే. నేనెప్పుడు చెప్తాను. ఒక కాగితం తీసుకోండి. మన మీట్‌లో కూడా చెప్పాను. ఒక కాగితం తీసుకోండి. ఒక పెన్ మార్క్ పెట్టండి. దాన్ని మళ్ళీ పవిత్రంగా మార్చండి. యూ కాంట్. అలాగే పాపం అనే అపవిత్రమైన మచ్చ కూడా లేదంటే ఆ యొక్క ఏమంటారు? ఏదైతే నువ్వు అన్‌హోలీగా మారావో ఇంకో ఛాన్సే లేదు. నువ్వు చచ్చిపోవాలి. దేవుడు సైతం మార్చలేడు ఆ న్యాయాన్ని. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. కానీ నువ్వు చనిపోతే నువ్వు పాపంలోనే చనిపోతావు. కాబట్టి ఆయన చనిపోవాల్సొచ్చింది. ఎందుకు చనిపోవాల్సొచ్చిందంటే అందుకు చనిపోవాల్సొచ్చింది. అంటే ఆయన ప్రేమ చూపిస్తూ కూడా ఆయన నీతిని తప్పలేదు. ఆయన ప్రేమ చూపిస్తూ కూడా నీతిని తప్పలేదు. ఇప్పుడు అదే నీతి నీ బదులుగా ఆయన చనిపోతే నువ్వు మాత్రం అది లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు నాకు ఆడు కావాలి, ఇది కావాలి, నేను ఇలాగే బతుకుతాను, నాకు యేసయ్య వద్దు అంటే నువ్వెక్కడికెళ్తావు? మళ్ళీ ఇందులో కూడా దేవుడు అన్యాయస్తుడని మాట్లాడతారు కొంతమంది. దేవుడు ఎక్కడ అన్యాయస్తుడు? నిన్ను ప్రేమించి, నువ్వు చేయలేని పనులు కూడా ఆయనే చేసి, ఆయన నీతిని ఆయనే నెరవేర్చుకొని, ఒక ప్రణాళికేసి మళ్ళీ నీకోసం నిన్ను భార్యగా మార్చడానికి ఎలిజిబిలిటీ ఇచ్చి, ఇన్ని చేసేత్తుంటే మళ్ళీ నేను యాక్సెప్ట్ చేయకపోతే నన్ను నరకానికి ఏయడం చాలా అన్యాయం. సో ఏంటంటే దేవుడికి 2 ప్రైమరీ. ఒకటి ప్రేమ, ఒకటి నీతి. నువ్వు ఆయన నీతిని వెతికేంత వరకు ఆయన ప్రేమ నీకు దొరుకుతూనే ఉంటుంది. నువ్వు నీతి మాలిన కుక్క పనులు చేశావనుకో ఎవ్వడు కాపాడలేడు నిన్ను. అందుకే ప్లాన్ ఏంటంటే ఐ విల్ గో, ఐ విల్ డై, ఐ విల్ సేవ్. ఐ విల్ గో, ఐ విల్ డై, ఐ విల్ సేవ్. ఒకవేళ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తే హీ విల్ బి సేవ్డ్. యాక్సెప్ట్ చేయకపోతే దే ఆర్ నాట్ ఆఫ్ మీ. దే విల్ గెట్ సెపరేటెడ్ అంతే. ఈ ప్రపంచానికి ఈ న్యాయం నేర్పించడానికి, ఈ ప్రపంచంలో ఉన్న తన సంఘాన్ని రెడీ చేసుకోవడానికి మేము ముందే మాట్లాడుకున్నాం. తన చిత్తాన్ని నేర్పించడానికి తన సంఘానికి ఈ భూమి మీద పంపాడని. ఈ భూమి మీద బాధలు లేకపోతే నీకు బాధ విలువేం తెలుస్తుంది? ఈ భూమి మీద నీకు తల్లిదండ్రులు లేకపోతే ఆ ప్రేమ చూపించడం నీకు ఎలా తెలిసిద్ది? ఈ భూమి మీద భార్య లేకపోతే భార్యను ఆ లెవెల్ ఆఫ్ ప్రేమ నీకు ఎలా తెలిసిద్ది? పరీక్షల టైం లేకపోతే ఆ టెన్షన్ ఆ యొక్క అంటే దేవుని క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ. దేవుడు దేవుడు ప్రేమగా ఉన్నాడు. ఇవన్నీ ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నీలో రావాలంటే ఆ సిట్యుయేషన్స్‌లో నువ్వు పడాలి. నువ్వు పడాలి అంటే అపవాదికి ఛాన్స్ ఇవ్వాలి. అందుకే దేవుడు సాతాన్ని బంధించకుండా వదిలేశాడు. ఈ మాట చాలా మందికి చాలా కష్టంగా ఉంటది. దేవుడు సాతాన్ని కావాలని వదిలేసాడా? ఇంత గందరగోళం సృష్టిస్తున్న వాడికి ఇంత కావాలని వదిలేసాడా? అవును. తన సంఘానికి ఈ భూమి మీద తన ప్రణాళిక ఏంటి? తన సంఘాన్ని రెడీ జేసుకోవాలి. రెడీ జేసుకొని ఈ ప్రణాళికకి సంఘానికి బుద్ధి నేర్పించడానికి తన సంఘాన్ని అటు ఇటు మార్చుకొని ఫిల్టర్ జేసుకోవడానికి, క్లాసిఫై జేసుకోవడానికి, ఎలిజిబిలిటీ తెచ్చుకోవడానికి వీటన్నిటిలకి ఒక బొమ్మగాడు సాతాను.
బొమ్మగాడు. అందుకే వదిలేసారు. మీరు యోధా పత్రిక గాని, యెషయా 14 చదివితే సాతాను నరకంలోకి దిగినప్పుడు చాలామంది అదేంటి నువ్వు కూడా పాపం చేసావా? నువ్వు కూడా మాలా బంధించబడ్డావా? ఏం నిన్ను తోసేసారా? అంటారంట. అదేంటి సాతానే కదా ముందు పాపం చేసింది. మరి వీళ్ళంతా ఎవరు? అంటే దేవుడు రివర్స్ అయిన అన్ని ఏంజెల్స్‌ని బంధించాడు. మరి వీడి తోకల్ని ఎందుకు వదిలేసాడు? మనకి నేర్పించడానికే వదిలేసాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది మన కోసమే. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీని వాడు 100% వాడుకుంటాడు. ఎందుకంటే వాడికి రిపెంటెన్స్ లేదు, ఛాన్స్ లేదు. కానీ మనం మాత్రం దేవుడిని రిజెక్ట్ చేసామనుకో, ఉన్నది మాత్రం ఆయన నీతి. న్యాయస్థానం. ఇంకా నీతి అనగొద్దు. న్యాయస్థానం. న్యాయస్థానానికి బలవుతాం. మీరు చూసుకోండి ఈ ఈ దాదాపు ఈ ప్రపంచంలో అడిగే చాలా క్వెషన్స్‌కి ఆన్సరే ఇదే. ఇదే ఆన్సర్. అని అసలు మనుషులెందుకన్నా ఇదే ఆన్సర్. ఐ హోప్ ఆనంద్ వరకు ఈ యొక్క సందేశం రీచ్ అవుతదని. ఎంతమందికి అర్థమైందో తెలీదు గానీ, మనుషులెందుకంటే ఇదే. దేవుడు సాతాన్ని ఎందుకు వదిలేసాడంటే ఇదే. దేవుడు ఇన్ని కష్టాలెందుకు నా జీవితంలో పెడుతున్నాడు ఇదే. అసలు దేవుడు భార్య అని ఎందుకన్నాడు? భార్య ఎందుకన్నాడంటే, ఒక ఒక అబ్బాయి పెరిగి ఏదో పాయింట్‌లో పెళ్లి చేసుకొని ఒక వయసొత్తది. తన ఈక్వాలిటీని ఎతుక్కోవాలి. అసలు వివాహం ఎంత పరిశుద్ధమైందైతే నాకు గుర్తు చేయండి. ఇంకొకసారి మాట్లాడుకుందాం. అంత పరిశుద్ధమైంది కాబట్టి ఈక్వాలిటీ తన భార్య స్థానంలో నుంచోబెట్టాలనుకున్నాడు. అందుకే దేవదూతల కన్నా మనం ఎక్కువ. ఇప్పుడు చూడండి ఒక ఇంట్లో తండ్రి తర్వాత తన భార్య అన్ని చక్కబెట్టిద్ది. తండ్రి తెచ్చి సప్లయర్ తండ్రి. ఆర్గనైజర్ ఈజ్ మదర్. ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే అది మదర్ బట్టి. ఇంట్లో అరేంజ్‌మెంట్ ఎలా ఉందంటే అది మదర్ బట్టి. ఇల్లు చూడగానే అమ్మ అమ్మాయి గుణవంతురాల్లా ఉందిరా అంటారు. ఓహ్! బాయ్స్ ఆర్ ఓన్లీ సప్లయర్స్. కాబట్టి దేవుడు అంత సృష్టిని సృష్టించి మనల్ని ఆర్గనైజర్‌గా పెట్టాలనుకుంటున్నాడు. దేవుడు తన భార్య స్థానంలో తన సింహాసనం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడుంది ఈ మాట? ప్రకటన గ్రంథం 3:18, 21లో ఉంటది. తన సింహాసనం ముందు మనల్ని కూడా తన భార్య స్థానంలో కూర్చోబెట్టుకోవాలనుకుంటే ముందు భార్య రెడీ అవ్వాలి. భార్య రెడీ అవ్వాలంటే ఇందాక చెప్పుకున్న ప్రణాళిక రెడీ అవ్వాలి. సో, వి ఆర్ ఆర్గనైజర్స్. హి విల్ ఓన్లీ ఓకే. ఇది కలుగును గాక దేవదూతలు ఇలా అంటాడంతే. మనం దేవదూతలకు నేర్పించాలి. దేవదూతలకు నేర్పించాలన్న మాట ఎక్కడుంది? ఎఫెసీయుల పత్రికలో ఉంటది. దేవదూతలకు నేర్పించాలి. ఆహ్, ప్రతి సమస్త సృష్టికి మనమే నేర్పించాలి. సో, సమస్త సృష్టిలో గూడా ప్రతీదీ మనం ఆర్గనైజ్ చేయాలి. అంత గొప్ప టాస్క్ ఇద్దామనుకుంటున్నాడు తన భార్యకి. మనం ఫ్రీ ఫైర్ ఆడుకుందాం. లేదంటే ప్రేయరే గదా! వి విల్ జాయిన్ ఆన్ టైమ్. ఏదో హెలికాప్టర్‌లో సీఎం దిగినట్టు దిగుతాం ప్రేయర్‌కి. ఒక సిద్ధపాటు ఉండదు, ఏముండదు. మన ప్రార్థన నిద్రతో కూడిన ప్రార్థన. మన పాపాలు లెక్కేయకుండా ఉంటే బెటరేమో ఇప్పుడు. మన ఆలోచన విధానం అబ్బో! అది వ్యభిచారమే బెటరేమో దానికన్నా. మనం చేసిన పనులు అసలొద్దు. ఈ రోజు వద్దులే మళ్ళీ చాలా ఘోరంగా ఉంటుంది. సో, ఇటువంటి వారికి మనకసలు ఎలిజిబిలిటీ ఉందా? వాటినన్నిటిని ఒక్క ముక్కలో చెప్పాడు. ఎవరు? యోహాన్. ఇప్పుడు చెప్పనా? యేసయ్య ప్లాన్ ఏ? ప్లాన్ బియా? అసలు ఫస్ట్ ప్లాన్ ఆయనే గదా! ఉందా లేదా? హి వాస్ ఇన్ ద బిగినింగ్ అని. ఉంది. సమస్త సృష్టి ఎవరు చేశారు? కుమారుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఆ! ఇప్పుడు కృపా సత్య సంపూర్ణ హ్యూమన్‌గా వచ్చాడు. ఎందుకొచ్చాడు? తన సంఘాన్ని రెడీ చేసుకోవడానికి. చెప్పాడా లేదా? ఆ! ఎవరైనా ఆయన్ని చూసారా? లేదు. మరి ఎవరు చూసారు? కుమారుడే చూసాడు. అంటే చేసిందంతా ఎవరు? కుమారుడే చేసాడు. మరి ఎవరి కోసం చేసాడు? మన కోసమే చేసాడు. చెప్పాడా లేదా? ఆయన ప్రేమే అయి ఉన్నాడు. అవునా? మరి గ్రేస్ అండ్ ట్రూత్ ప్రేమగా ఉన్నవాడికి వత్తదా? కోపంగా ఉన్నవాడికి వత్తదా? ఆ! మరి దేవునికి గొర్రెపిల్ల అన్నాడు. గొర్రెపిల్ల ఎందుకన్నాడు? ఆ కాలంలో పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి ఇచ్చేది ఎవరిని? గొర్రెపిల్లనిత్తారు. ఇక్కడ మరి బలి అయ్యేది ఎవరు? యేసయ్యని. అంటే దానికి ఎక్కడుంది? నీతి కోసం చెప్పాడా లేదా యోహాను? చెప్పాడు. అంటే ఒక్క అధ్యాయంలో ఎన్ని మర్మాలు దాచుంచాడు చూడండి దేవుడు. ఒక్క అధ్యాయంలో ఎంత గొప్ప సందేశాన్ని దేవుడు మనతో చెప్పాలనుకున్నాడు చూడండి. ఎన్ని సార్లు చదివాం జాన్ 1, జాన్ 1, జాన్ 18, జాన్ 3:16 ఇంకా బోలెడన్ని. ఎన్ని టైమ్స్ జాన్. నేను క్విజ్ ప్రిపేర్ అయిపోయా. తోపు తోపులాగా. ఎప్పుడు తెలిసింది నాకు? మొన్న తెలిసింది. చూడండి దేవుడు ఒక వాక్యం ద్వారా అందుకే జీవ గ్రంథం అని ఎందుకన్నారు? సారీ నేను ఔట్ ఆఫ్ కాంటాక్స్ట్ వెళ్ళిపోతున్నాను. చాలా లాగ్ అయిపోయింది. సారీ. పనులుంటే దయచేసి నాకు ఒక్క మెసేజ్ చేయండి. అని ముగించేస్తాను.
అసల జీవగ్రంథం అని ఎందుకన్నాడు? అది జీవిత్తదా? అది ఊపిరి తీసుకుంటదా? చెప్పండి బైబిల్ తట్టి సీఆర్‌పీ చేత్తదా దానికి? సారీ అదేమంటారో నాకు తెలీదు. అలాగా జీవగ్రంథం అన్నది లైఫ్ క్యారెక్టరిస్టిక్స్‌ని బైబిల్ చూపిస్తదని కాదు. లైఫ్ ఇట్‌సెల్ఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తది కాబట్టి. ఒక్కో వాక్యము, ఒక్కో పద్ధతిలో బాధగా ఉన్నవాడికి బైబిల్‌లో ఒక వాక్యం ఒక డిఫరెంట్‌గా అర్థమవుతది. ధైర్యంగా ఉన్నవాడికి వాక్యం ఒక రకంగా అర్థమవుతది. దేవునిలో ఎదగాలనుకున్న వాడికి వాక్యం ఒక కోణంలో అర్థమవుతది. దేవునిలో తృష్ణ కలిగి బాధతో దిగులుగా మూల కూర్చొని చనిపోదాం అనుకున్న వాడికి వాక్యం ఒకలాగా అర్థమవుతది. చూడండి ఈ బైబిల్‌ని పట్టుకొని వ్యభిచారులు మారలేదా? హంతకులు మారలేదా? దొంగలు మారలేదా? నరహత్యలు మారలేదా? తల్లిదండ్రులను ఎదిరించేవాళ్ళు మారలేదా? అబద్ధికులు మారలేదా? బాబాలు మారలేదా? స్వామీజీలు మారలేదా? ఎలా మారారు? సువార్త ఒకళ్ళకెళ్ళి కూర్చోబెట్టి రాయింతే మార్చారా? వాళ్ళ హృదయాల్లో ఒక ప్లెయిన్‌నెస్ చూసుకొని ఒక కోణం ఓకే. లెట్స్ సీ అన్న ఒక్క క్వెషన్ లెట్స్ సీ ఒక క్వెషన్ మార్క్. దీంతో వాళ్ళు చదివిన ఒక్కో మాట వాళ్ళ హృదయాన్ని మార్చి తాకి వాళ్ళు మారారు. ఈ కాలంలో సువార్త అంటే ఎంత చీప్ అయిపోయిందంటే దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ. దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సాటిస్ఫాక్షన్. నో. 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 అసలు గొప్ప దేవుని ప్రణాళిక అది. మాటలు గాదు. నువ్వు ఎవడినైనా దేవుడిని నడిపించాలంటే నో. 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 ఏంటి మనం పెళ్లి చేసుకుందాం. దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ముందు పవిత్రంగా మారు. పెద్ద బూతది. యూ ఆర్ గ్యాంబ్లింగ్ విత్ గాడ్స్ ప్లాన్. నో. 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 లెక్క అప్పచెప్పుకోవాలి. దట్స్ నాట్ వెరీ ఫైన్. నువ్వు చూడండి దేవుడు ఏ పాపాన్నైనా క్షమిస్తాడు గానీ 2 గొప్ప పాపాలు మాత్రం చెప్పడు. ఒకటి దేవదూషణం, నెక్స్ట్ దేవుని ప్రణాళికకు అడ్డొస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. కోరాహు చేసిందేమీ దావీదు చేసినంత గొప్ప పాపం ఏం గాదు. కోరాహు చేసిన పాపం ఏంటి? మేబీ చాలా మందికి తెలియకపోకుండొచ్చు. కానీ కోరాహుకి నరకమే ఇంక తథ్యం అది. బాలాము చేసిన పాపం ఏంటి? సో, అవన్నీ ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రతీదీ చాలా ఇబ్బందిగా ఉంటది. అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఆయన లెక్క అప్పచెప్పుకోవాలి కాబట్టి డోంట్ గ్యాంబుల్ విత్ గాడ్స్ ప్లాన్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అండ్ ఎవ్రీథింగ్ బైబిల్ గురించి చాలా కోణాలు అవన్నీ ఉంటాయి. అవి అన్వేషించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టైం చదివేటప్పుడు ట్రై టు ఎక్స్‌ప్లోర్ 100 వ్యూస్ అండ్ సారీ మీరెవ్వరూ మాట్లాడలేకపోవడంతో నేను చెప్పకూడనియన్నీ యాడ్ చేసి చెప్పడంతో చాలా లాగ్ అయిపోయింది. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఆ విధంగా చేయకుండా ఐ విల్ ట్రై టు స్టే ఇన్ కాంటెక్స్ట్. లేదంటే మీ అందరూ మాట్లాడిన తర్వాత నేను లాస్ట్‌లో మాట్లాడతాను. హోప్ యూ గైస్ లెర్న్డ్ సంథింగ్. అట్‌లీస్ట్ మీరు హాఫ్ పేజ్ రాసుకుంటే మీరేం నేర్చుకోకండి. నాకు మీ మీద నమ్మకం లేదు. మీరు అట్‌లీస్ట్ నాకు ఒక హాఫ్ పేజ్ రాసుకున్నారు అని చూపిస్తే కనీసం కొంచెం హ్యాపీ. నాకు మీ మీద అయితే నేర్చుకున్నామని చెప్పి మీరు నమ్మకం లేదు. ఎందుకంటే మీరు ఎలాగే మాట్లాడరు కాబట్టి. సో, అట్‌లీస్ట్ రైట్ హాఫ్ పేజ్ రాస్తే బాగా గుర్తుంటది. అండ్ ఓకే. దూకేదేదో దూకాం. కాబట్టి పద్ధతిగా మంచిగా అట్‌లీస్ట్ మీ టూ ప్రేయర్స్ సరిగ్గా చేయకపోయినా బైబిల్ స్టడీ అయినా మంచిగా చేయండి. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మీరు వినే ప్రయత్నం చేయండి. ఓకే. ఐయామ్ క్లోజింగ్ ఇట్ ఫర్ నౌ. ఆహ్, సంబడి ఎవరైతే ప్రేరేపణ కలిగి ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేసి ముగించండి పరిశుద్ధంగా.